బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు. సో మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ భగవద్గీతలోని 3వ అధ్యాయం కర్మయోగం, ఈ చాప్టర్ని ఈరోజు స్టార్ట్ చేసుకోబోతున్నాం. మొదలు పెట్టుకుందాం. మనం అర్జున విషాద యోగం చూసాము, తర్వాత సాంఖ్యయోగం చూసాం, ఇప్పుడు కర్మయోగం. అయితే అర్జునుడికి వచ్చిన సందిగ్ధాలు, సంశయాలు, వేదన, శోకం, అవన్నిటికీ తనకి అర్థమైన కారణాలు అర్జునుడు చెప్తారు కదా. చెప్పాక కృష్ణుడు సత్యాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తారు. ఒకటి జ్ఞానయోగం చెప్తారు, తర్వాత కర్మయోగం చెప్తారు. జ్ఞానయోగం అంటే మనం ఆత్మ పదార్థాలమే, నీ శరీరాన్ని అనుకొని ఎంత బాధపడుతున్నాం, ఆత్మవి. తర్వాత ఆత్మ గురించి చెప్తారు, జీవాత్మ గురించి చెప్తారు, తర్వాత స్వధర్మం గురించి చెప్తారు. అంటే జీవుడిగా ఇక్కడ శరీరం తీసుకొని వచ్చాక మనం దేన్ని ఫాలో అవ్వాలి, ఏ రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి, మన ఇన్స్టింక్ట్స్ ని ఎలా ఫాలో అవ్వాలి, ఎందుకు ఫాలో అవ్వాలి, ఇలాగా ఆ చెప్తారు. స్వధర్మం గురించి చెప్తారు. తర్వాత ఇంతవరకు జ్ఞానయోగ దృష్టితో చెప్పాను, ఇక నుంచి కర్మయోగ దృష్టితో చెప్తాను. దేనికి? సమబుద్ధి రూపయోగమును ఎలా మన బుద్ధిలోన సమానత్వాన్ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు, ఎందుకు డెవలప్ చేసుకోవాలి, దాని అవసరం ఏంటి, దాని అర్థం ఏంటి అనేది ఈ ఎగ్జాంపుల్స్ అన్ని, ఈ సత్యం అంతా కూడా కొంచెం కొంచెం విషయం ఉంటది, మొత్తం విషయం ఉంటది, టూకీగా చెప్తారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ అర్జునుడు అడుగుతాడు, మరి ఆ ఈ స్థితికి చేరిన స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏంటి, వాడు ఎట్లు భాషించును, ఎట్లు కూర్చును, ఎట్లు వ్యవహరించును, లోక వ్యవహార రీతి ఏ విధంగా ఉండును అని చెప్పి స్థితప్రజ్ఞుడి గురించి అడుగుతారు. అప్పుడు కృష్ణుడు స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు, ఆ స్థితప్రజ్ఞత అంటే ఏంటి, ముందు లక్షణాలు చెప్తారు, తర్వాత స్థితప్రజ్ఞత అంటే ఏంటో చెప్తారు, అది ఎలా డెవలప్ చేసుకోవచ్చో చెప్తారు, దానికి మనం ఆచరించాల్సిన ప్రాసెస్ ఏంటి, అంటే మనం ఏం చెయ్యాలి, ఆ ఎలా చెప్పచ్చు అంటే ఉమ్, ఎలా ఉంటే స్థితప్రజ్ఞతలో ఉన్నట్టు, ఎలా ఉంటే లేనట్టు. మొత్తం ఒక 15 నుంచి 17 శ్లోకాల్లోనే స్థితప్రజ్ఞుడి లక్షణాలు చెప్పి, ఇదే బ్రాహ్మీ స్థితి పొందిన యోగి అంత్యకాలమునంత వరకు కూడా ఇదే స్థితిలో ఉంటారు. ఈ విధంగా ఈ పరమానందాన్ని అనుభూతి చెందుతూ ఆఖరి క్షణంలో కూడా ఆ పరమానందాన్నే పొందుతూ ఆ స్థితికి చేరుతారు, పరమాత్మ ప్రాప్తి పొందుతారు అని చెప్పి అర్జునుడు అడిగిన డౌట్స్ కి కృష్ణుడు క్లారిఫై చేసి క్లోజ్ చేస్తారు. అదంతా అయినాక మళ్ళీ మన అర్జునుడికి డౌట్ వచ్చింది. యాక్చువల్గా సాంఖ్యయోగంతో కంప్లీట్ అయిపోవాలి, కానీ కంప్లీట్ అవ్వదు. ఎందుకంటే అర్జునుడికి క్లారిటీ రావట్లేదు. ఒకేసారి అన్ని విషయాలు విన్నాం అనుకోండి, నేను ఆత్మని, నేను జీవాత్మని, నేను చైతన్యాన్ని, నేను స్వధర్మాన్ని పాటించాలి, నేను కర్మాచరణ చెయ్యాలి, దాన్ని పశ్చాత్తాపంగా భావించి చెయ్యాలి, కర్మని ఆచరించి అందే అధికారం ఉంది, ఇవన్నీ చెప్తారు కదా. ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక్కసారి ఇన్ని విషయాలు వినేసరికి ఎవరికైనా కన్ఫ్యూజన్ వస్తుంది. సో అర్జునుడికి కన్ఫ్యూజన్ వస్తుంది. కన్ఫ్యూజన్ వచ్చి ఓ మాట అడుగుతారనమాట. ఈ అధ్యాయం కర్మయోగం అనే ఈ చాప్టర్ యొక్క మొదటి 2 శ్లోకాలు అర్జునుడి యొక్క ప్రశ్నలు. ఏమడుగుతారంటే, ఓ జనార్దన, అర్జున ఉవాచ, అర్జునుడు పలికెను, ఓ జనార్దన, కేశవ, నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటే జ్ఞానమే శ్రేష్టమైనదిచో భయంకరమైన ఈ యుద్ధ కార్యమునందు నన్నేల నియోగించుచున్నావు. కలగా పులగం వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగునట్లు చేయుచున్నావు కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయముగా తెలుపుము. సో ఇవన్నీ వినేసరికి, ఈ విషయాలన్నీ ఒకేసారి వినేసరికి అర్జునుడికి కన్ఫ్యూజన్ వచ్చింది. ఒకసారేమో జ్ఞానయోగం గొప్పదంటావు, ఒకసారేమో కర్మయోగం గొప్పదంటావు. మరి జ్ఞానయోగం అంత గొప్పదైనప్పుడు ఈ ఈ ఈ కర్మ, ఈ యుద్ధం చేయడం అనే భయంకరమైన దాని వైపు నన్ను ఎందుకు ప్రోత్సహిస్తున్నావు?
ఇన్ని విషయాలు వినేసరికి నాకు కన్ఫ్యూజన్ వచ్చింది. ఏది సరి అయినది, ఏది సరి కాని, అసలు ఏం ఫాలో అవ్వాలి, ఏం ఫాలో అవ్వకూడదు, దేన్ని పట్టుకోవాలి, దేన్ని పట్టుకోకూడదు, నాకు అర్థం కావట్లేదు. నాకు కన్ఫ్యూజన్ వచ్చింది. క్లారిటీ ఇవ్వండి. చూడండి, ఒక్క మార్గంను నిశ్చయంగా తెలియను, ఇన్ని ప్రాసెస్లు కాదు, నాకు ఏదో ఒక ప్రాసెస్ చెప్పు. ఏ ప్రాసెస్ ఫాలో అయితే నేను నా కన్ఫ్యూజన్ నుంచి, ఇప్పుడు ఆల్రెడీ అర్జునుడికి ఒక సందిగ్ధం వచ్చింది, నాకు నా బుద్ధి భ్రమకు లోనవుతున్నట్టుంది, నా 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 స్థితి నుంచి పతనం అయ్యాను, నాకేం తోచట్లేదు, నేను నీ శిష్యుడిను శరణాగతుడిను అని చెప్పి ఆ కృష్ణుడి యొక్క సలహా తీసుకోవడానికి రెడీ అవుతారు. రెడీ అయినాక ఇవన్నీ వినేసరికి చెప్పిందంతా బాగుంది, అన్ని అర్థమవుతున్నాయి, కానీ ఏది ఫాలో అవ్వాలి, కన్ఫ్యూజన్ వస్తుంది. దిస్ దట్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అని కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఏదో ఒక ప్రాసెస్ చెప్పండి, ఏదో నిశ్చయంగా, ఇంకా ఇంకా ఇది ఫాలో అయితే ఈ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఇలా ఉండాలా, అలా ఉండాలా, ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వండి, నేను కన్ఫ్యూజన్లోకి వచ్చాను, నాకు క్లారిటీ ఇవ్వండి అని అర్జునుడు అడుగుతారు. కొంచెం మన భాషలోనే చెప్పుకుందాం. దానికి భగవాను వాచ, శ్రీ భగవానుడు పలికెను. ఓ అనఘా అర్జున, ఈ లోకమున రెండు నిష్టలు గలవని ఇంతకు ముందే చెప్పి ఉంటిని. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా, యోగులకు కర్మయోగం ద్వారా నిష్ట కలుగును. అంతకుముందు మనకి ఏమంటాము, సాంఖ్యయోగంలో చెప్పారు కదా, ఇంతవరకు జ్ఞానయోగ దృష్టితో చెప్పాను, ఇప్పుడు కర్మయోగ దృష్టితో చెప్తున్నాను. దేనికి? ఈ ప్రాసెస్ అయినా ఆ ప్రాసెస్ అయినా ఏదైనా సరే, అంటే ఇప్పుడు అర్జునుడి యొక్క మాటల్లో ఇవి రెండు వేరు వేరు విధానాలు అనే ఫీల్ తెలుస్తుంది. నిష్ట, నిష్ట అంటే ఒక నియమంగా పాటించేది, సింపుల్ గా అర్థం చేసుకోవడం, ఒక నియమంగా పాటించేది. సో రెండు రెండు నిష్టల గురించి చెప్పాను కదా. ఈ లోకంలో రెండు నిష్టలు గలవు, రెండు నియమాలు ఉన్నాయి, రెండు రకాల విధానాలు ఉన్నాయి అని నీ మాటలోకే వద్దాం. రెండు రకాల విధానాలు ఉన్నాయి, ఓకే. ఇంతకు ముందే చెప్పి ఉంటిని. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా, సాంఖ్యయోగులు అంటే సాంఖ్య అనే పదం సాంస్క్రిట్ వర్డ్, దానికి చాలా అర్థాలు ఉంటాయి. ఒకటి, ఒక అర్థం ఏంటంటే నంబర్, సంఖ్య. ఒక అర్థం ఇక్కడ మన భగవద్గీత కాంటెక్స్ట్ లోకి వచ్చేసరికి అర్థం ఏంటంటే ఆత్మ. సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా అంటే ఆత్మ సాధన, లేదంటే ఏమంటాం జ్ఞాన సాధన అంటారు, అంటే నేను ఆత్మ పదార్థాన్ని అనే అవేర్నెస్ లో ఉంటూ ఆ శరీరంతో ఉంటూ ఆత్మగా జీవించడం అనే ఈ విధానంలో ఉండే వాళ్ళకి జ్ఞానయోగం ద్వారా వాళ్ళు జ్ఞానాన్ని అవగాహన చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ జ్ఞానము అంటే యూనివర్సల్ లాస్, విశ్వ నియమాలు. మన వరకు వచ్చేసరికి, మన భౌతిక జీవితం, మన జీవితానికి వచ్చేసరికి మనం రూల్స్ ని కొంచెం మీరడానికి ట్రై చేస్తాము, కొంచెం వెసులుబాటు పెట్టుకోవడానికి ట్రై చేస్తాం, అన్ని చేస్తాం. కానీ విశ్వ నియమాలు అన్ని ప్రాణులకు ఒకటే, మనుషులందరికీ ఒక చట్టం, జంతువులకు ఒక చట్టం, వృక్షాలకు ఒక చట్టం, ఇలా రకరకాల చట్టాలు చేసుకుంటాం. చట్టం వేరు, ధర్మం వేరు, విశ్వ నియమాలు. సో సాంఖ్యయోగులకు జ్ఞానయోగం ద్వారా, అలాగా ఈ జ్ఞానం ద్వారా, యోగులకు కర్మయోగము ద్వారా, కర్మయోగాన్ని ఆచరించే వాళ్ళు యోగులు. అంటే తమ ఏమంటాము, దైనందిక జీవితం, డే టు డే లైఫ్లోన తాము చేసే పనులనే కర్తవ్యంగా భావిస్తూ, దాన్ని ఏమంటాము ప్రాయశ్చిత్తంగా భావిస్తూ, అదే పనినే దైవంగా భావిస్తూ కూడా ఇందులోంచి ఈ ప్రాసెస్ ద్వారా కూడా ఉత్తమమైన మార్గానికి వెళ్ళొచ్చు. అంటే మనం మన ఆత్మ యొక్క ఉన్నతి కోసం ప్రయత్నం చేయొచ్చు. కేవలం ఆ సాధనే, లేదంటే ఈ సాధనే అంటాం కదా. సో ఆ, దానికి మన మార్గంలోకి వచ్చి మనకు సమాధానం ఇస్తున్నారు. సాంఖ్యయోగులకు జ్ఞానయోగం ద్వారా, యోగులకు కర్మయోగం ద్వారా నిష్ట కలుగును. అంటే ప్రాక్టీస్ చేయగా చేయగా అందులో పర్ఫెక్షన్ వస్తుంది. అది నిష్ట, నియమంగా ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని ఒక నియమంగా పెట్టుకున్న వాళ్ళు ఆ యోగత్వ సిద్ధికి, లేదంటే ఆ సాంఖ్యయోగిగా కానీ యోగిగా కానీ మారచ్చు అని చెప్తూ, నాలుగో శ్లోకం. మనుష్యుడు కర్మలను అనుసరింపకయే నైష్కర్మ్యము అనగా యోగనిష్ట సిద్ధిని అతనికి లభింపదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతను పొందజాలడు. సో ఈ రెండు ప్రాసెస్లు ఉన్నాయి. ఏంటి? సాంఖ్యయోగులు జ్ఞానయోగం ద్వారా, యోగులు కర్మయోగం ద్వారా నిష్ట పొందుతారు. ఆ నియమాలు, అటువంటి నియమాల్ని పాటిస్తూ ఆ ఆ ఆ నియమ నిబంధనలో తమ జీవితాన్ని గడుపుతూ
తాము కోరుకున్న ఆ స్థితికి వెళ్తారు అని చెప్పారు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి, ఇప్పుడు ఏమంటున్నారు చూడండి. కర్మ, మనుష్యుడు, మనిషి అనేవాడు ఈ భూమి మీద జన్మ తీసుకొని, మానవ జన్మ తీసుకొని వచ్చిన ఏ మనిషి అయినా సరే కర్మలను ఆచరింపకయే, అంటే కర్మల్ని ఆచరించకుండా, నైష్కర్మ్యము అనగా యోగ నిష్ఠా సిద్ధి అతనికి లభింపదు. యాక్చువల్గా కర్మ అంటే పని, కర్మలని ఆచరించడం. ఇప్పుడు మొదటి జన్మల్లో, మొదటి మానవ జన్మల్లో మనకి కర్మ సిద్ధాంతం తెలీదు, ఇది తెలీదు, అది తెలియదు. మనకి ఏం కావాలంటే అది చేసుకుంటూ పోయాం, చేసుకుంటూ పోయాం, చేసుకుంటూ పోయాం. తర్వాత తర్వాత కొన్ని జన్మలు, జన్మల పరంపరలో కొంచెం ఆ విరుద్ధత నుంచి అలాగ ఒక స్థితి, మన ఆత్మస్థితి, శైశవాత్మ నుంచి బాల్యాత్మ ఇలాగా ఎదగా ఎదగా మనం ఏ క్లారిటీకి వచ్చాము? కర్మని ఆచరించాలి అంటే నిష్కామంగా, కర్మని ప్రాయశ్చిత్తంగా భావిస్తూ ఆచరించడం ప్రారంభించాకే యోగనిష్ట, యోగనిష్టా సిద్ధి లభించదు, యోగత్వం సిద్ధించదు. యోగత్వం అంటే ఏంటి? సమత్వ బుద్ధి, బుద్ధిలో సమానత్వం. నేను వేరు, వాడు వేరు, అది వేరు, ఇది వేరు అనే వేర్పాటు భావన, ఇవన్నీ దాటి అందరినీ, అన్ని ప్రాణులని సమంగా చూడగలుగుతూ, అన్నిటితో, యోగత్వం అంటే కనెక్టివిటీ, అనుసంధానం అవడం. అలా అనుసంధానం అవ్వాలి అంటే మనలో సమబుద్ధి అనేది రావాలి, బుద్ధిలో సమానత్వం రావాలి. అలా రావాలి అంటే కర్మల్ని ఆచరించకుండా నైష్కర్మ సిద్ధి ప్రాప్తించదు. అది, ఇది నా ప్రాయశ్చిత్తం అని అనుకుంటూ చెయ్యగా 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 చెయ్యగా, అంటే మనం మనం చేసే పని చేస్తున్నప్పుడు మన అంతరంగంలో భావన ఏమై ఉండాలి? ఇది నా ప్రాయశ్చిత్తం అనే భావన ఉంటేనే నిష్కామ కర్మ చేయగలుగుతాం. సో ఈ విధంగా చేస్తేనే నైష్కర్మ సిద్ధి అనేది ప్రాప్తిస్తుంది. అట్లే పోనీ అలా అనుకుందామా, అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రాన సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతడు పొందజాలడు. అలాగని ఏ పని చేయకుండా కూర్చుంటాను, ఏదో సాధనలో ఉండిపోతాను, తద్వారా సాంఖ్యనిష్ట అంటే ఆత్మజ్ఞానం అనేది అర్థమైపోతుంది అంటే, నేను ఆత్మ పదార్థాన్ని అని 10 సార్లు రాసినా, 1000 సార్లు రాసినా, 1,00,000 సార్లు రాసినా నేను ఆత్మని అనుకుంటాను. అనుకున్నంత మాత్రాన ఏంటి? ఆత్మతో కనెక్ట్ అవ్వగలుగుతానా? నాలో ఉన్న లోపాలని నేను గుర్తించగలుగుతానా? ఈ రోజు నేను పడుతున్న బాధకి కారణం ఏంటో నేను తెలుసుకోగలుగుతానా? ఇప్పుడు మనకి సార్ ఈ మార్గం ఇచ్చారు. ఏంటి? సమస్య ఉందా? కర్మధ్యానం చెయ్యి, యూనివర్స్ని అడుగు, లెక్క చూసుకో, క్షమాపణతో, ఉమ్, కర్మ విభాగ ప్రక్రియతో దాన్ని ప్రక్షాళన చేసుకో. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మన ఆత్మతో కనెక్ట్ అయ్యి ఆత్మలో ఉన్న లెక్కల్ని చూసుకుంటున్నాం. సో కర్మలను త్యజించినంత మాత్రాన ఏ పని చేయడం మానేస్తే, మనం కర్మ సిద్ధాంతాన్ని లేదంటే కర్మాచరణే మానేస్తే మనం ఆత్మతో ఎలా కనెక్ట్ అవుతాం? మనం ఆత్మ పదార్థం అనే సత్యాన్ని అనేస్తే సరిపోదు కదా, మనం నమ్మాలి కదా. నమ్మి దాన్ని ఆచరించినప్పుడే కదా మనకి విశ్వాసం వస్తుంది. ఇప్పుడు ఎవరినైనా కూర్చోబెట్టి నేను ఆత్మని 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 నేను 100 సార్లు చెప్పించాను అంటాడు, వెళ్ళిపోతాడు, అంతే అయిపోయింది. నేను నువ్వేంట్రా అంటే నా అతని పేరు చెప్తాడు, లేదంటే ఊరు చెప్తాడు, ఉద్యోగం చెప్తాడు, ఐడెంటిటీ చెప్తాడు, అంతేగాని నేను ఆత్మని చెప్పడుగా. అంత అవగాహన రావాలి అంటే కర్మల్ని విడిచిపెట్టకూడదు. అట్లే కేవలము కర్మల్ని త్యజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతడు పొందజాలడు. ఆత్మని అన్నంత మాత్రాన అయిపోదు. ఆ స్థితికి రావాలి అంటే కర్మల్ని విడిచిపెట్టకూడదు. కర్మాచరణం నుంచే ఏ సిద్ధి అయినా, యోగనిష్ట అయినా సాంఖ్యనిష్ట అయినా, కర్మాచరణని విడిచిపెట్టే సాంఖ్యనిష్ట రాదు. కర్మాచరణని ఆచరిస్తూ ఆచరిస్తూ ఉండగానే, ఆచరిస్తూ ఉంటేనే సాంఖ్యనిష్ట వస్తుంది, సారీ యోగనిష్ట వస్తుంది. నైష్కర్మ్య సిద్ధి అనేది ప్రాప్తిస్తుంది. నైష్కర్మ్యాన్ని సిద్ధింపజేసుకోవడం అంటే ఏ పని చేసినా కూడా సహజంగా చేసుకుంటూ పోవడమే తప్ప, ఇది దీనివల్ల నాకు ఇది వస్తుంది, లేదంటే ఇది రావాలి, లేదంటే అలాగ ఎక్స్పెక్టేషన్స్ అనేది లేకుండా సహజంగా జరిగిపోవాలి. అది ప్రయత్నపూర్వకంగా సాధన మొదలు పెడితే సహజంగా ప్రతిదీ కూడా, ఇది నేను నేర్చుకోవడానికి నాకు వచ్చింది, ఈ పరిస్థితి నాకు నేర్పడానికి వచ్చింది, ఈ బాధ నాకు నేర్పడానికి వచ్చింది, ఈ సమస్య నాకు నేర్పడానికి వచ్చింది, ఈ గురువు నాకు నేర్పడానికి వచ్చారు, ఇలా వస్తుంది. అంటే సహజంగా మనం అలాగ అయిపోవాలి. అదే ఏమంటాం? నైష్కర్మ్యము లేదంటే యోగనిష్ట అని చెప్తారు. చెప్తూ 5వ శ్లోకం.
ఏ మనుష్యుడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రము కూడా కర్మను ఆచరింపకుండా ఉండలేడు. ఇందు ఎట్టి సందేహమునకు తావులేదు. ఏలనన మనుష్యులందరూ ప్రకృతి జనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసియే ఉండును. ఎందుకు కర్మ సిద్ధాంతానికి అంత ఇంపార్టెన్స్ ఉంది, కర్మాచరణానికి అందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ఇప్పుడు క్లారిటీ ఇస్తారు. ఈ అధ్యాయం మొత్తం అదే క్లారిటీ ఇస్తారు. ఏంటి కర్మ అంటే? అయితే భయపడతాం, లేదంటే పారిపోతాం, లేదంటే మాట్లాడితే కర్మ అంటారా బాబు, ఇదేంటిది అనుకుంటాం. కానీ మనకి ఆ విషయం గురించి వ్యతిరేకత ఉన్నంతకీ మనకు అది అర్థం కాదు. వ్యతిరేకత తీసి పక్కన పెట్టి అసలు ఇదేంటో తెలుసుకుందాం. ఎవ్వరు చెప్పినా కూడా, ఒక యోగి చెప్పినా, ఒక సాధువు చెప్పినా, ఒక ప్రవచనకర్త చెప్పినా, ఒక గురువు చెప్పినా, ఒక దైవం చెప్పినా కూడా నీ కర్మఫలము అని అంటారు. మరి ఈ పదం ప్రతి ఒక్కరి నోట్లో నానుతుంది అంటే దీని వెనకున్న ఆంతర్యాన్ని, అసలు లోగుట్టుని తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కుతూహలం మనకు కలిగిన రోజే మనం దాని పట్ల మన లోపల ఉన్న వ్యతిరేకతని దాటి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ముందు కర్మాచరణ అంటే ఏంటి, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది ముందు తెలుసుకోవాలి. తెలుసుకున్నాక అప్పుడు మనమే డిసైడ్ చేసుకుంటాం దాన్ని ఫాలో అవ్వాలా వద్దా అనేది. అది ఉన్నది ఉన్నట్టుగా తత్వతః ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తెలుసుకునేటప్పుడు మాత్రం ఇది రాంగు రైటు ఇలాగే అంటారు అలాగే అంటారు, ఇలాగ రకరకాల విభేదనలు ఉంటాయి కదా మన బుర్రలోన, అడ్డుగోడలు మనం ఆల్రెడీ తయారు చేసుకుని ముందు అవి పక్కన పెట్టి కాసేపటికి అవన్నీ పక్కన పెట్టి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఓకే, నెక్స్ట్. అయితే ఇక్కడ అందుకే ఆ ఇంపార్టెన్స్ చెప్తున్నారు 5వ శ్లోకంలో చూడండి. ఏ మనుష్యుడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రము కూడా కర్మను ఆచరింపకుండా ఉండలేడు. మనం ప్రయత్నపూర్వకంగా చెయ్యకూడదు అనుకున్నా కూడా ఆచరించకుండా ఉండలేం. ఏ కాలం నందైనా సరే, ఏ మనిషి అయినా సరే కర్మని ఆచరించకుండా ఉండడం అనేది జరగదు. ఇష్టమున్నా లేకపోయినా, కష్టమైనా, దీని వెనక ఆంతర్యం తెలిసినా తెలియకపోయినా, ఇది నా ప్రాయశ్చిత్తం కోసం వచ్చిందే అనే సత్యం తెలిసినా తెలియకపోయినా పని చేస్తామా చేయమా? జన్మ తీసుకొని వచ్చాం, బంధాలు నేసుకొని వచ్చాం, ఫ్యామిలీ నేసుకొని వచ్చాం, ఉద్యోగం, వ్యాపారం, వ్యవహారం, చదువు, ఇవి అవి అన్ని నేను పెద్ద లిస్ట్ వేసుకొని వచ్చాం. ఆ లిస్టుకి తగ్గట్టుగా మనం చేస్తామా చేయమా? నాకెందుకు వచ్చిందని మనల్ని మనం తిట్టుకున్నా, లేకపోతే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆపడం అనేది కుదురుతుందా? ఆగడం అనేది కుదురుతుందా? మేబీ తాత్కాలికంగా ఓ పూట ఆపుతాం, ఓ రోజు ఆపుతాం, లేదంటే ఒక వారం ఆపుతాం, తర్వాత మళ్ళీ మొదలు పెడతాం కదా. సో ఆచరించడం, ఆచరణ అనేది తప్పదు, కాంట్ బట్. ఎందుకంటే మానవ జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చాం. భూమి మీదకి వచ్చాము అంటే ఆచరించి తీరాల్సిందే. ఇందుకు ఎట్టి సందేహం లేదు. ఈ విషయంలో మాత్రం డౌట్ పడద్దు. ఇది ఫిక్స్డ్ రూల్, ఇది ఒక యూనివర్సల్ లా. భూమి మీద నియమం, విశ్వంలో నియమం. ఎవరి పని వాళ్ళు చేయాల్సిందే, ఎవరి కర్మాచరణ వారు చేయాల్సిందే. అయితే ఆ చేసేటప్పుడు వెనక భావన ఏ విధంగా ఉంది, భావనని బట్టి కర్మ లెక్క మారిపోతుంది. అది ఏ అకౌంట్లోకి వెళ్ళాలి, అకౌంట్ మారిపోతుంది. అది లెర్నింగ్ గా మారుతుందా, బాధగా మారుతుందా, లేదంటే సుఖం సంతోషం యొక్క ప్రభావంగా మారుతుంది అనేది ఆచరణ బట్టి, భావన బట్టి మారిపోతుంది. ఏలననా మళ్ళీ దానికి రీజన్ చెప్తున్నారు. మనుషులందరూ ప్రకృతి జనితమైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుతురు. గుణములకు లోబడి, ఇది కీ పాయింట్. ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన కీ పాయింట్. ప్రకృతి జనితములైన గుణములకు లోబడి, ఈ ప్రకృతి యొక్క సహాయంతో మనం చాలా జన్మలు, చాలా శరీరాలు, చాలా చేసుకొని వచ్చాం. అలా చేస్తూ చేస్తూ మనలో కొన్ని గుణాల్ని మనం తయారు చేసాం. ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్నాము, చక్కగా మాట్లాడతాం, పద్ధతిగా ఉండాం. కానీ మధ్యలో ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేశారో చిర్రెత్తుకు వస్తుంది, కోపం వస్తుంది. ఇంత మాట్లాడుతున్నాను కదా, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నా అంట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఇరిటేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ క్షణమే మనం ఆలోచించి కామ్ డౌన్ అయ్యి ఏం కావాలి, ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి అని ఇలాగా రియాక్ట్ అవ్వచ్చు, ముందు చెప్పినట్టుగా రియాక్ట్ అవ్వచ్చు. ఈ రెండు రియాక్షన్లో తేడా ఏంటి? డిస్టర్బ్ చేస్తే తట్టుకోలేకపోవడం. ఇదేంటిది? ఇది ఒక గుణం. దీని తీవ్రత ఎక్కువ లేకపోవచ్చు, కొట్టి చంపేంత లేకపోవచ్చు, కానీ మనల్ని మనం ఇరిటేషన్లోకి నెట్టేంత ఉందా? ఈ గుణం వల్లే ఇక్కడ
అరవడం అనే కర్మను నేను తయారు చేశా. ఏమో అవతల వ్యక్తి ఎందుకు అంత గాబర గాబరగా వచ్చాడో, ఇది జరుగుతుందని తెలుసు, ఈ టైంలో డిస్టర్బ్ చేయకూడదని తెలుసు, అన్నీ తెలిసి కూడా పదే పదే పిలుస్తున్నారు అంటే అక్కడ ఏ అవసరం వచ్చిందో, ఏం కావాలో, మనకేదో ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చిన మనిషి మీదకి నేను అరిచాను, వాళ్ళు బాధపడతాడు కదా. ఇంత జాగ్రత్తగా ఆచితూచి ప్రవర్తించి తీరాలి. ఎందుకు ప్రవర్తించలేకపోతామంటే ప్రకృతి జనితమైన గుణములు కొన్ని జన్మలుగా మనం తయారు చేసుకున్న మన ఆత్మలో ఉన్న గుణాల కారణంగానే మనిషి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ప్రవర్తిస్తాడు. కర్మాచరణ అనేది జరుగుతూ ఉంటాది. మనుషులందరూ ప్రతి ఒక్కరు, తెలిసినవాడు తెలియనివాడు, ఈ జ్ఞానం తెలిసినవాడు జ్ఞానం తెలియనివాడు, మనం ధ్యానంలోకి వచ్చాం మనకు తెలిసింది, మరి తెలియని వాళ్ళ సంగతి ఏంటండి అంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి వచ్చిన వాడు ఉంటాడు. అనుభవించి 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 ఖాళీ ఖాళీ ఇంకా చాలరా బాబు దీన్ని మార్చాలి, ఈ లైఫ్ ప్రాసెస్ ని మార్చాలి అని నిర్ణయించుకున్నాడు ఇంతవరకు వస్తాడు. అది కూడా మన నిర్ణయం మీద డిపెండ్ అయ్యి ఉంటది. సార్ అంటారు చూసారా, కండికి కాలితే గాని తెలిసి రాదు అనేసి. పూర్తిగా కాల్చుకున్నాం కాబట్టి ఎంతవరకు వచ్చాం, సగం కాలిన వాళ్ళు అలా ఉంటది. కానీ ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేదు. అనుభవించడం ఏం చిన్న విషయం కాదండోయ్. చిన్న తలనొప్పికే మనం ఇబ్బంది పడిపోతుంటాం, వాళ్ళు పెద్ద పెద్ద మైగ్రేన్ తలనొప్పులు కూడా ఫేస్ చేస్తుంటారు. అనుభవించినోడికే బాధ విలువ తెలుస్తుంది. అందుకే అనుభవిస్తూ అనుభవిస్తూ ఆ బాధ విలువ తెలుసుకుంటూ దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ కర్మాచరణ దేని వల్ల? ప్రకృతి జనితమైన గుణముల వలన. మనుషులందరూ ప్రకృతి జనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. మన ప్రమేయం లేకుండే మనం బాధ్యత వహిస్తాము అంటే మనం అనుకుంటాం నా ప్రమేయం లేకుండా నేను ఈ పరిస్థితిలో ఉన్నానని. ఎవ్వరి ప్రమేయం లేకుండా ఎవరు బలవంతంగా ఏమీ చెయ్యట్లేదు, మీ గుణాల యొక్క ప్రభావంతో మీరు ఈ పనులు చేస్తున్నారు అని ఆయన క్లారిటీగా ప్రూఫ్ మనకిస్తున్నారు. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసియే ఉండును. పారిపోదాం అనుకున్నా కూడా కుదరదయ్యా, ఖచ్చితంగా ఆచరించి తీరాలి. కర్మాచరణ అనేది తప్పదు, చేసి తీరాల్సిందే. అంటే ఇంత డీటెయిల్డ్గా ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నారు? జ్ఞానయోగమే గొప్పదన్నప్పుడు కర్మను ఎందుకు చెయ్యమంటున్నావంటే కర్మ చెయ్యకుండా జ్ఞానం అర్థం కాదు. కర్మాచరణ ఇప్పుడు ఏ పని చేయడానికైతే మనం వచ్చామో, ఏ ప్రాయశ్చిత్తాన్ని పూర్తి చేసుకోవడానికైతే ఈ జన్మ తెచ్చుకున్నామో, ఈ బంధువులు తెచ్చుకున్నామో, ఈ పరిస్థితులు తెచ్చుకున్నామో, దీనిలో ప్రాయశ్చిత్తం ఏముంది అని అనుకోవచ్చు. ఉంది. ఎందుకంటే ఇది నాకు ఎలాగ అర్థమైందంటే ఒక మేడంకి కొంచెం మాట చా తనకేమనిపిస్తుంది, నేను అరవలేదు, నేను గట్టిగా మాట్లాడలేదు, నేను మామూలుగానే చెప్పాను అని తను అనుకుంటుంటారు. కానీ తన నోటి నుంచి వచ్చే మాట చాలా ఫోర్స్గా వస్తుంటది. ఫోర్స్ అంటే భలే ఫోర్స్గా వస్తుంటది, ఎదుటివాడికి చిక్కుమంటుంటది అనమాట. అందరూ అంటుంటారు, అంటే అందరూ అంటే తన ఫ్యామిలీ మెంబర్స్, బిడ్డలు, మా భర్త, వీళ్ళందరూ అంటుంటారు, ఎందుకు అంత గట్టిగా ఎందుకు మాట్లాడాలి, ఆ చెప్పేదేదో కామ్గా చెప్పొచ్చు కదా, కూల్గా చెప్పొచ్చు కదా అని చెప్తుంటారు. ఏంటి అందరూ అదే మాట అంటున్నారు, నేను కామ్గానే ఉన్నాను కదా అని అనుకునేది ఆవిడ. అయితే ఒకరోజు డ్రీమ్లోన ఆ క్వశ్చన్ తనలో చాలా ఏళ్లుగా చాలా రోజులుగా ఉంది. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు అదే మాట అంటారు, అమ్మో ఇంకా మొదలెట్టింది అన్నట్టుగా, అంత అంత చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఆ వాయిస్ అంత ఫోర్స్ ఉండేసరికి అంత కటువుగా మాట్లాడాలా అన్నంతగా, అది ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చే రిజల్ట్, వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ బట్టి తనలో క్వశ్చన్ స్టార్ట్ అయింది. ఈ క్వశ్చన్ తోటి తను అలా వెతకడం మొదలుపెట్టింది. ఏంటి మాస్టర్ ఎందుకు నేను ఇలాగా, నేను ప్రశాంతంగా ఉండాలి, ఎవరిని అరవకూడదు తిట్టకూడదని నాకు నేను చెప్పుకుంటున్నాను, ప్రయత్నం చేస్తున్నాను, అయినా కూడా ఇది మారలేదు ఎందుకు అనేసరికి ఒక జన్మ చూపించారు. ఆ జన్మలో ఇలాగే చాలా కటువుగా, ఉమ్, ఏమంటాము, సూదులతో పొడిచినట్టుగా మాటలు ఆడుతూ 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 ఉండేసరికి ఆ భర్త అది తట్టుకోలేక మేడ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. వాక్కు వాక్కు దాటి ఎంత ఘోరంగా ఉందంటే ఒక మనిషి ప్రాణం తీసుకునేంత ఘోరంగా ఉంది. అందుకే ఈ జన్మలోన తను ఏ మాట, తన మాటని ఇంకా సౌమ్యంగా ఇంకా సౌమ్యంగా ఇంకా సౌమ్యంగా మార్చుకోవడానికి తన చుట్టూ ఉండే ప్రతి ఒక్కడు కూడా మాట కటువుగా ఉంది, నువ్వు అంత గట్టిగా మాట్లాడుతున్నావు, అంత స్ట్రాంగ్ గా చెప్తున్నావు, ఏం మామూలుగా మాట్లాడచ్చు కదా, అంత వాయిస్ అంత పిచ్చిలో మాట్లాడాలా, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఆ జన్మలో ఒక మనిషి యొక్క ప్రాణం ఈ వాక్ వల్ల పోయింది. ఇంకా ఇప్పటికైనా సరి చేసుకోవా, మాట యొక్క తీవ్రతని తగ్గించవా, మాటలో సరళత్వంతో సౌమ్యంగా స్నేహభావంతో ప్రేమతో స్నేహంతో మాట్లాడొచ్చు కదా. ఎదుటి వ్యక్తి కూడా దైవమే అనే అవగాహన మనకు వచ్చినంత వరకు రానంత వరకు కూడా మనం కటుగానే మాట్లాడతాం.
ఒకరితో ఒకలాగా, ఒకరితో ఒకలాగా. ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ తోనే, కొడుకుతో ఒకలాగా, కోడలతో ఒకలాగా, అల్లుడితో ఒకలాగా, కూతురుతో ఒకలాగా, పనమ్మాయితో ఒకలాగా, భర్తతో ఒకలాగా, ఒక్కొక్కరితో ఒక్కొక్కలా మాట్లాడతాం. మన వాయిస్ ఫ్రీక్వెన్సీని గమనించండి, మనకే అర్థమైపోతుంది ఆ వేరియేషన్స్. ఇన్ని వేరియేషన్స్ ఎందుకు వస్తున్నాయి? అన్ని రకాల ఏమంటాము భేదాభిప్రాయాలు ఉన్నాయి. సో ఈ జన్మ తనకి వాక్కుని సరి చేసుకునే ప్రాయశ్చిత్తం కింద తెచ్చుకుంది. అందుకే చుట్టూ ప్రతి ఒక్కడ మాట చెప్తూ ఉంటాడు. ఈ చెప్పడం వల్లే తను అక్కడి వరకు వెళ్ళి చెక్ చేసుకుంది. అంటే ఈ మాట తీరుని మార్చుకోవాలనే ప్రాయశ్చిత్తంతో ఈ కర్మను ఆచరిస్తుంది. అది తెలుసుకున్నాక మాత్రం చాలా మార్పు వచ్చింది. అంతవరకు అందరూ నన్నే అంటారు అనే మైండ్ సెట్ లో ఉన్న మేడము ఇప్పుడు ఏమంటారు? ఎంత ఘోరంగా ఉంటుందా వాక్ సరిగా లేకపోతే? అంటే ఎదుటి వ్యక్తి మనసు అంత గాయపడుతుందా? ప్రాణమే తీసుకునేంతగా గాయపడుతుందా? ఇంతవరకు నాకు తెలియలేదు. ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి మాట ఆడే ముందు ఆలోచించి అంటే ఆవేశంతో ఉన్నా, బిజీగా ఉన్నా కాసేపు ఆగి మెల్లగా మాట్లాడడానికి ప్రయత్నం అయితే మొదలైంది. మరి ఇది ప్రాయశ్చిత్తమా కాదా? మనం తెచ్చుకున్న జన్మ, మనం ఉన్న పరిస్థితులు, మనం నేర్చుకుంటుంది, మనం చదువుతుంది, మనం చేసే ధ్యానం, చేసే సజ్జన సాంగత్యం, ప్రబోధం, ఇవన్నీ కూడా ప్రాయశ్చిత్తాలే. నేను చెప్పే ఈ ఈ భగవద్గీత చదవడం గాని చెప్పడం గాని ఇది వాక్కుని సరి చేసుకునే ప్రాయశ్చిత్తమే. ఎందుకంటే వాక్కుని ఎన్ని రకాలుగా దుర్వినియోగం చెయ్యాలో అన్ని రకాలుగా నేను దుర్వినియోగం చేశాను. ఆ దుర్వినియోగాన్ని సద్వినియోగం చెయ్యడానికే ఆ కర్మకి సంబంధించిన ప్రాయశ్చిత్తం కింద వచ్చిందే ఈ అవకాశం. ఈ జన్మలో ఈ అవకాశం, ఈ గురువు ఇచ్చిన జ్ఞానం, ఆ జ్ఞానాన్ని ప్రబోధించడానికి ఇచ్చిన అవకాశం, ఇవన్నీ కూడా నా ప్రాయశ్చిత్తమే. అందుకే మన కర్మాచరణ ప్రాయశ్చిత్తం కారణంగానే కర్మాచరణ అనేది ఎప్పుడైతే మన బుద్ధిలో, మన మనస్సులో, మన విచక్షణలో బాగా స్ట్రాంగ్ గా పెట్టుకుంటామో అప్పుడు గాని నైష్కర్మ్య సిద్ధి అనే స్టేజ్ వరకు వెళ్ళలేము. నిష్కామంగా సహజంగా నిష్కామం చేయడం అనేది ఇలా అనుకుంటేనే అలా చెయ్యగలుగుతాం. లేకపోతే అందరు నన్నే అంటున్నారు అనే పరనిందలోకి వెళ్తాం, అహంకారంలోకి వెళ్తాం. అందుకు సార్ మనకి ప్రాయశ్చిత్తం 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 అనే పదం ఊరికే పరిచయం చేయలే. ప్రతి పదం పశ్చాత్తాపం వెనక లోతైన అర్థం ఉంది, పరివర్తన వెనక లోతైన అర్థం ఉంది, ప్రాయశ్చిత్తం వెనక కూడా లోతైన అర్థం ఉంది. అందుకే ఇక్కడ అర్జునుడికి ఏం చెప్తున్నారు? అయ్యా కర్మ చేయకుండా ఈ జ్ఞాన నిష్ట, ఇవన్నీ ఆత్మసిద్ధి ఇవన్నీ జరగవయ్యా, అందుకని చెయ్యాలి. ఈ యుద్ధం నీకు ప్రాయశ్చిత్తంగా వచ్చింది అనే క్లారిటీ ఇస్తున్నారు. ఏంటి ఆ ప్రాయశ్చిత్తం అనేది ఆయన లెక్క ఆయన చూసుకోవాలి. చూసుకుంటే క్లారిటీ వస్తుంది. మరి చూసుకున్నారు లేదు మనకు తెలియదు. మన గీత వరకు తెలుసు, ఇంకా లోతుల్లోకి మనం వెళ్ళలేదు, మనకు తెలియదు. నాకైతే తెలియదు, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. నెక్స్ట్ ఇది చెప్పాక 6, 7, 8 ఈ 3 శ్లోకాలు ఏం చెప్తారంటే, సరే ప్రయత్నం మొదలు పెట్టాం, కర్మాచరణ అనేది మొదలు పెట్టాం, నా ప్రాయశ్చిత్తం అనుకొని ఇలాగ ఉండకూడదు, ఎవరిని అనకూడదు, మాంసాహారం తినకూడదు, మాట కటువుగా ఉండదు, మాట మధురంగా ఉండాలి, కటువుగా ఉండకూడదు, చేతలు కూడా మధురంగా ఉండాలి, ఆలోచనల్లో కూడా సరి అయిందే ఉండాలి. ఇవన్నీ వింటున్నాం, 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 వినగా 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 మనం మారుతున్నాం, మారే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడతో అయిపోతాదా? ఎక్స్క్యూజ్ మీ. అయితే అక్కడతో అయిపోతుందా అని మనకు క్వశ్చన్ రావచ్చు. దానికి కృష్ణుడు ఇస్తున్న ఆన్సర్ ఇక్కడ ఏమంటారంటే, ఆ, 6, 7, 8 6వ శ్లోకంలో డంబి, 7వ శ్లోకంలో శ్రేష్ఠుడు అని, 8వ శ్లోకంలో శ్రేష్టతకి కావలసిన క్వాలిఫికేషన్స్, ఈ 3 చెప్తారు. చూద్దాం. 6వ శ్లోకం, బలవంతంగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికముగా ఇంద్రియ విషయములను చింతించునట్టి మూఢుని మిథ్యాచారి అనగా డంబి అని అందురు. బలవంతంగా బాహ్యముగా
ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికముగా ఇంద్రియ విషయములను చింతించునట్టి మూఢుని మిథ్యాచారి అనగా డంభి అని అందరు. అంటే ప్రయత్నపూర్వకంగా బయట అన్ని కంట్రోల్ చేశాం. మాటని కంట్రోల్ చేసాం, చేతల్ని కంట్రోల్ చేసాం, ఆలోచనల్ని కంట్రోల్ చేసాం, అన్నిటినీ కంట్రోల్ చేసాం చాలా ప్రయత్నించి. ఇక్కడ బలవంతంగా అంటే ఊరికి ఇలాగ నువ్వు ఇలాగ ఉండకూడదు, నువ్వు ఇలాగ ఉండకూడదు అనేస్తే ఆగిపోతామా? మన వాక్ మారిపోతుందా? మన మాట తీరులో సౌమ్యత వచ్చేస్తుందా? రాదు కదా. కష్టపడే ప్రయత్నం చేస్తాం కదా. ప్రయత్నం చేసాం 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 చేసాం, బయట కొంచెం బాగానే ఉన్నాం. మెల్లమెల్లగా మనం అనుకున్న మార్పుకి మెల్లమెల్లగా వచ్చాం. అయితే మానసికంగా ఇంద్రియ విషయములను చింతించినట్టి మూఢుని అంటే బయట మార్పు చేస్తే సరిపోదు, అంతరంగంలోన మనసు లోతుల్లోకి వెళ్ళి చూస్తే అసలు సత్యం తెలుస్తుంది. అక్కడ కూడా ఇంకా మార్పు బాకీ ఉంది. బయట మార్చేస్తే అయిపోతాది అని అనుకోవద్దు. బయట మార్చడం అంటూ మొదలుపెట్టి అది ఒక స్థితికి వచ్చాక ఇంకా అంతరంగ లోతుల్లోకి కూడా వెళ్ళి చూసి అక్కడ కూడా మార్పు తెచ్చుకోవాలి. ఎందుకంటే శాశ్వతమైన మార్పు అది. జీవుడిగా నేను మారాను, మరి నా జీవాత్మలో అదే గుణం ఉంటే నాకు తెలిసి తెలియకుండా నేను ప్రదర్శిస్తాను కదా. నా ఆత్మలో ఆ గుణం అలానే స్ట్రాంగ్ గా ఉంటే మళ్ళీ నేను ప్రదర్శిస్తాను కదా. సో అందుకే ఏమంటున్నారంటే బయట చేసేస్తే సరిపోతుంది అనే భ్రమలో ఉండొద్దు, డాంబికాల్లోకి వెళ్ళొద్దు. మిథ్యాచారి మిథ్య, బయట మార్పు చేసేస్తే సరిపోతుంది అని భ్రమపడద్దు. ఇంకా ఉంది, ఇక్కడితో అయిపోలేదు. బాహ్యంగా భౌతికంగా మార్పు తెచ్చుకోవడమే కష్టం, తెచ్చుకున్నాం, అక్కడితో పని అయిపోలేదు. ఇంకా లోతుల్లోకి కూడా ఆ మార్పుని తీసుకెళ్ళాలి. ఇంద్రియ విషయంలో చింతించినట్టు అంటే లోపల ఈ చింత అనేది ఉంది. లోపల ఈ కటుత్వము ఉంది, అధికారం ఉంది, అహంకారం ఉంది, తర్వాత ఏంటిది అసూయ ఉంది, కోపం ఉంది, ద్వేషం ఉంది, అన్ని లోపల అన్ని అలానే ఉన్నాయి. ఏం లాభం? ప్రయాణం మొదలు పెట్టాం, ఆఖరి మజిలీ వరకు చెయ్యాల. మొదలుతోనే అయిపోయింది అని అనుకోవద్దు. డాంబికాల్లోకి ఎందుకంటే ఆ వెనక ఇంకా మార్చాల్సింది ఉంది అనే అవగాహన లేదనుకోండి. ఆ అవగాహన అంటే ఆ కాన్సెప్టే మనకు తెలియలే, ఆ విషయమే మనకు తెలియలే. అప్పుడు ఏమనుకుంటాం, నేను మారిపోయాను నేను మారిపోయాను నేను మారిపోయాను అనుకొని ఆగిపోతాం, ప్రయత్నం ఆపేస్తాం. దానివల్ల నష్టపోయింది ఎవరు? మనమే కదా. ఎంతో కష్టపడితే గానీ ఈ ప్రయత్నం వరకు రాలా. ప్రయత్నించి ప్రయత్నించి భౌతికంగా బాహ్యంగా మనలో మార్పుని తెచ్చుకున్నాం, వెరీ గుడ్. మరి ప్రే బయట తెచ్చుకున్న మార్పుని లోపల వరకు తీసుకెళ్ళకపోతే లోపల ఉన్న గుణం ఎప్పుడైనా బయటపడచ్చు కదా. ఈ జన్మలో ఇక్కడతో ఆపాము, నెక్స్ట్ జన్మలో అయినా మళ్ళీ స్టార్ట్ చేయాలి కదా, రెజ్యూమ్ స్టార్ట్ అనేది చేయాలి కదా. అందుకని గొప్పలకి వెళ్ళిపోవద్దు, డాంబికాలు పలకొద్దు. అంతా మార్చేశాను నేను మారిపోయాను డాంబికాల్లోకి వెళ్ళొద్దు, చెక్ చేసుకోండి. అందుకే మనకి సార్ ఏమంటారు, టెస్ట్. టెస్ట్ అడగండి. నేను ఈ ప్రయత్నం మొదలుపెట్టా, నేను ఎంతవరకు వచ్చాను, నేను మారానా మారలేదా, నా మాట తీరు మారిందా, నా మాట క్షమిస్తూ కృతజ్ఞతతో వస్తుందా లేదా, నా మాటలో ఇంకా అదే ఫోర్స్ ఉందా, ఎవరైనా గాయపడ్డారా, నాకు తెలియట్లా. ఎందుకంటే నేను మారిపోయాననే భ్రమలో నేను ఉన్నాను కదా, నేను ఆ ఫీల్డ్లో ఆ టైప్ లైన్లో ఉన్నాను, అలా అనుకుంటున్నాను నా గురించి నేను. అటువంటప్పుడు మనకు తెలియదు, అప్పుడు ఏం చేయాలా? మాస్టర్స్ని అడగాల, టెస్ట్ పెట్టండి, నాకు టెస్ట్ పెట్టండి మాస్టర్స్, అప్పుడు నా సంగతి ఏంటో నాకు తెలుస్తుంది, దయచేసి నాకు టెస్ట్ పెట్టండి అని రిక్వెస్ట్ చేయండి. అప్పుడు మన అంతరంగంలోన ఈ విషయానికి సంబంధించి ఏదైతే నేర్చుకుంటున్నామో ప్రయత్నపూర్వకంగా చేస్తామో దానికి సంబంధించిన మార్పు వచ్చిందా లేదా తెలిసిపోతుంది. రాలేదు, నెక్స్ట్ మళ్ళీ జర్నీ కంటిన్యూ చేస్తాం ఆపికండా. అందుకని డంబి అని అందురు అని చెప్తూ, కానీ అర్జున మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకుని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును కావించు పురుషుడు శ్రేష్ఠుడు. మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని, ఇంద్రియాలన్నిటినీ మనసు యొక్క హెల్త్తో కంట్రోల్లో తెచ్చుకోవాలి. అంటే ఏం చేయాలి ఇక్కడ? మనసుని మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. ఏది సరి అయినది, ఏది సరికానిది, ఇలా అనకూడదు, ఇలా చేయకూడదు, ఇటువంటి ఆలోచనలు చేయకూడదు, దీనివల్ల ఇంత పెయిన్ ఉంటుంది. కాబట్టి మనసుని కానీ మనం కంట్రోల్లోకి తెచ్చుకుంటే ఇంద్రియాలు ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తాయి. మనసుతో ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడై ఆసక్తిని కూడా వీడి ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును, అంటే ఇంద్రియాలు పనిచేసుకుంటూ పోవాలా, కర్మని ఆచరిస్తూ వెళ్ళాలా,
చెయ్యాల్సిన వర్క్స్ చేస్తూ ఉండాల. ఇది ప్రాయశ్చిత్తం అనే భావనతో చేస్తూ ఉండాల. ఈ మనస్సుని చూడండి, మనస్సుతో ఇంద్రియాల్ని వశపరుచుకోవడం అంటే మనసుకి ఈ ఫీడింగ్ ఇవ్వాల. ఏమని? ఇది మన ప్రాయశ్చిత్తం, అంతకు మించి ఇంకేం కాదు, మనమేమి ఎవరిని ఉద్ధరించట్లేదు, మనం అహంకారంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇది మన ప్రాయశ్చిత్తం అనే అవగాహన మనసుకి ఇవ్వగలిగితే, మనసుకి ఈ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే, ఈ ఫీడింగ్ ఇవ్వగలిగితే, ఈ కౌన్సిలింగ్ ఇవ్వగలిగితే, ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణము, ఇంద్రియాలు కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉంటాయి. లోపల ప్రాయశ్చిత్తం అనే భావన ఉంటది. ఇలాగా ఎప్పుడైతే ఇది నా ప్రాయశ్చిత్తం అనే భావనతో ఈ పనులు చేస్తూ 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 ఉంటామో, మన కోరికల పట్ల కూడా మనకు ఒక అవగాహన ఉంటుంది. అందుకే మనసుతో ఇంద్రియాలని వశపరుచుకొని, మనసులో వచ్చే కోరికకి వెనక కూడా లెక్క చూసుకుంటే, అది ప్రాయశ్చిత్తమా, కొత్తగా తయారు చేసిన కోరిక, దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉందా, ఇట్లు సడన్ సడన్ ఆన్ ద స్పాట్ మనకి ఇలా అయిపోవాలి, అది అయిపోవాలి, ఇలా చేసేయాలి, నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు, ఇవన్నీ వస్తుంటాయి. సాధారణ వ్యక్తి సంగతి వేరు. మనం నిరంతరం ధ్యానము, రాత్రంతా కూడా యోగ నిద్రగా మారుస్తూ, కర్మ ధ్యానం చేస్తూ, జ్ఞాన ధ్యానం చేస్తూ, కొన్ని నెలలుగా, మినిమం నెలలని చెప్తున్నాను, కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న మనము, మన అన్వేషణ అనేది లోతుల్లోకి ఉండాల. ఊరికే పై పైన వెతికేసి అంతా అయిపోయింది అనే భ్రమల్లోకి వెళ్ళకూడదు. ఆ భ్రమల్లోకి వెళ్ళని వాడే శ్రేష్ఠ పురుషుడు. అంటే పురుషుడు అంటే చైతన్యం, మన జీవాత్మ. జీవాత్మని ఇంకా శ్రేష్టంగా, ఇంకా శ్రేష్టంగా, ఇంకా బాగా, ఇంకా ఉద్ధరించుకోవాలనుకుంటే, ఇంకా ఏమంటాం, ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే, ఇంకా దివ్యత్వం నింపాలి అనుకుంటే, చెయ్యాల్సిన పని ఇది. మనసులో ప్రాయశ్చిత్తం అనే ఫీల్, ఏమంటాం, భావాన్ని పెట్టి, ఇంద్రియాలతో కర్మాచరణ. ఇంద్రియాలంటే కేవలం జ్ఞానేంద్రియాలే కాదు, పంచ కర్మేంద్రియాలు అన్ని కలిపి ఇంద్రియాలు. సో చేతులు దాని పని చేస్తుంటది, కళ్ళు దాని పని అది చేస్తుంటది, చెవులు దాని పని అది చేస్తుంటది, వింటుంది, సబ్జెక్ట్ వింటుంటది, దాన్ని అవగాహన చేస్తుంటది, దాన్ని ఇంకా అన్వేషణ చేస్తుంటది. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ నాకు ఎక్కడ ఉపయోగపడుతుంది, నా నిజ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో నేను ఈ సబ్జెక్ట్ ని యూజ్ చేయగలుగుతాను, ఇలాగ దేని అన్వేషణ అది చేస్తూ దాని కర్మాచరణ అనేది చేస్తూ ఉండాలి. అలా చేస్తే నీవు శాస్త్ర విహిత కర్తవ్య కర్మలను ఆచరింపుము. అలాగని కర్మాచరణ చేస్తూ ఉండు అంటే ఏది పడితే అది చేయడం కాదు. శాస్త్ర విహితంగా అంటే ధర్మబద్ధమైన కర్తవ్య కర్మలను, ఇది నా కర్తవ్యంగా తెచ్చుకున్న జన్మ, ఇది నా కర్తవ్యంగా తెచ్చుకున్న ప్రాయశ్చిత్తం, దీన్ని నేను ఎప్పుడు ఎరుకతో ఉంటూ, ధర్మబద్ధమైనది అంటే కొత్త దుష్కర్మలు చెయ్యకుండా, ఇది నేను ఈ పని చెయ్యాలి, కాబట్టి నేను నీకు ఇవ్వను, నేనే చేసుకుంటాను, నువ్వెందుకు ఇందులో వేలు పెట్టావు, నువ్వెందుకు కాలు పెట్టావు, ఇలాగా అధికారాలు చూపించకుండా, ఇది నా పని. దాంతో పాటు ఏం చేయాలి అక్కడ? కండిషన్స్ అప్లై. హింస ఉండకూడదు, శాస్త్ర విహితమైనది, ధర్మబద్ధమై ఉండాలి, పెయిన్ ఇవ్వనిదై ఉండాలి, శారీరక, మానసిక, వాక్కు పరంగా, ఈ మూడు పరంగా పెయిన్ ఇవ్వనిదై ఉండాలి. అంటే పాత కర్మని క్లియర్ చేస్తూ కొత్త కర్మలో ఇరుక్కోకుండా ఇంత జాగ్రత్తగా శాస్త్ర విహిత కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఏలనన కర్మలను చేయకుండుట కంటేను చేయుటయే ఉత్తమము. పూర్తిగా మానేసే కంట చేస్తూ పోవాల. కర్మలను ఆచరింపనిచో నీ శరీర నిర్వహణ కూడా సాధ్యము కాదు. ఈ ప్రాయశ్చిత్తం చేస్తూ చేస్తూ మన శరీర నిర్వహణ కూడా జరుగుతుంది. ఇప్పుడు శరీరం ఉంది, అలాగ ఒక దగ్గర కూర్చోబెట్టేసాం అనుకోండి, రేపు పొద్దున్న నడవగలమా, కూర్చోగలమా, లేదంటే ఎక్కడికైనా వెళ్ళగలమా, అమ్మో అబ్బో అంటుంటామా లేదా? శరీరానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. కర్మాచరణ అనేది శరీరంని యాక్టివ్గా ఉంచడానికి కూడా హెల్ప్ అవుతుంది. అందుకని కర్మని ఆచరించకుండా ఉంటాననే ఆలోచన పక్కన పడేది. కర్మని ఆచరించి తీరాలి, ఖచ్చితంగా ఆచరించి తీరాలి. ఇది ఎవ్వరికైనా తప్పదు. ఆ ఆచరణ ఎలాంటిదంట? శాస్త్ర విహిత కర్తవ్య కర్మల్ని ఆచరించు. కర్మల్ని చెయ్యకుండా ఉంటే శరీర నిర్వహణ, శరీరాన్ని పోషించుకోవడం, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం కూడా సాధ్యపడదు. అలా కూడా మళ్ళీ కొత్త ఇబ్బందులు వస్తాయి. శరీరమే బరువు అయిపోతుంది, మనకి ఆటంకం అయిపోతుంది, ఇబ్బంది అయిపోతుంది, అడ్డు అయిపోతుంది. తర్వాత ఎప్పుడో బుద్ధి వచ్చింది చేద్దామయ్యా అంటే ఇది ఒప్పుకోదు, ఇది సహకరించదు. కాబట్టి కర్మాచరణని పక్కన పెట్టే ఆలోచన కూడా చెయ్యొద్దు. జ్ఞాననిష్ట కావాలి అంటే కర్మాచరణ అతి ముఖ్యం.
అని చెప్తున్నారు. చెప్తూ ఇక్కడ 9వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు యజ్ఞాల గురించి చెప్తారు. ఓ అర్జున, యజ్ఞార్థము చేయబడు కర్మలలో గాక ఇతర కర్మల యందు నిమగ్నమగుట వలన మనుష్యులు కర్మబంధములలో చిక్కుపడుదురు. కనుక నీవు ఆసక్తి రహితుడవై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. కొత్త పదం వచ్చింది, యజ్ఞార్థం. చేయబడు కర్మలలో గాక ఇతర కర్మల యందు. ఏ కర్మాచరణము ఏ ఉద్దేశంతో ఉండాలి? యజ్ఞార్థం, యజ్ఞంగా భావించి చేయాలంట. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? ప్రాయశ్చిత్తంగా భావించి చేసే సత్కర్మ యజ్ఞార్థము చేయబడు కర్మ. ఇతర కర్మల యందు నిమగ్నం అగుట వలన మనుషులు అలా కనుకో, ఇది నా ప్రాయశ్చిత్తం అనే భావన లేదనుకోండి, అప్పుడు ఏ పనైనా చేస్తాం, ఎలానైనా చేస్తాం. సత్కర్మే చెయ్యాలని లేదు, దుష్కర్మైనా చెయ్యొచ్చు. లేదంటే ఇది నా కోసము, ఇది నాది అనే చేస్తూ చేస్తూ, అంటే ఇప్పుడు మంచి పనులు చేస్తూ చేస్తూ కూడా నేను ఇంత మంచి పని చేశాను, నేను ఇంత గొప్పదాన్ని అనే అహంకారము రావచ్చు. అందుకని యజ్ఞార్థము చేయబడు కర్మలలో గాక ఇతర కర్మల యందు నిమగ్నమగుట వలన మనుషులు కర్మబంధముల్లో చిక్కుపడుదురు. కొత్త లింకులు ఏర్పరచుకుంటాం, కొత్త కర్మల్లో ఇరుక్కుంటాం. ఎందుకంటే నేను ఇంత గొప్ప పని చేశాను, నేను గొప్పదాన్ని అనే ఈ ఫీల్ వస్తుంది. సత్కర్మలే ఇక్కడ చేసేదంతా, సత్కర్మే, మంచిగా మంచి పనే. మంచి పని చేయగా చేయగా అహంకారం రాదు. ఎందుకంటే మంచి పని చేయగా చేయగా సమాజం మెచ్చుకుంటది. సమాజం మెచ్చుకోగా మెచ్చుకోగా అహంకారం వస్తుంది. ఎందుకంటే మనకు అది నచ్చుతుంటది, అది తీసుకుంటాం, కావాలనిపిస్తుంది, తీసుకుంటాం. తీసుకుని నా అంతటి గొప్పవాళ్ళు లేరు, లేదంటే నేనే ఇది చేయగలను, నేను ఇన్ని మంచి పనులు నేను ఇన్ని ఏంటిది కార్యక్రమాలు చేశాను, ఇన్ని దానాలు ఇచ్చాను, ఇన్ని ధర్మాలు చేశాను, ఇంతమందికి సహాయం చేశాను, ఇలాగా ఈ లెక్కలోకి వెళ్ళిపోతాం అనమాట. ఈ లెక్కలోకి వెళ్ళగా మనకే తెలియకంట మనలో అహంకారం అనేది మొలకెత్తుతుంది. ఈ అహంకారం మొలకెత్తిందా తెలిసి తెలియక మనం ఏదో ఒకటి చేస్తాము, కొత్త చక్రం అనేది తయారు చేస్తాం. అందుకే కర్మ బంధములలో చిక్కుపడుదురు, ఇరుక్కుంటాం. కనుక నీవు ఆసక్తి రహితుడవై, అందుకే అర్జున ఆసక్తిని వీడి, ఇది ఇలానే జరగాలి, ఇది ఇలానే ఉంటది, ఇది ఇలా చేస్తేనే కరెక్ట్, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కూడా లోపల ఉండే స్ట్రాంగ్ బిలీఫ్స్ అన్నమాట, గట్టిగా తయారు చేసేస్తాం. ఈ కోరిక ఈ విధంగానే నెరవేరాలి, ఇలానే చాలా కండిషన్స్ మనలో మనం పెట్టుకుంటాం. ఆ కండిషన్స్ నే ఆసక్తి అంటున్నారు. ఒక పని జరగాలి, వెరీ గుడ్, అది ఇలానే జరగాలి, ఈ విధంగానే జరగాలి, ఈ రకంగానే జరగాలి, ఈ పర్సనే చెయ్యాలి, ఈ పర్సన్ ద్వారానే రావాలి, ఇలాగ చాలా పెట్టుకుంటాం. గమనిస్తే అర్థమవుతుంది, మనల్ని మనం గమనించుకుంటే మనం ఒక్కొక్క పని వెనక ఎన్ని కండిషన్లు పెట్టాం మనకే తెలుస్తుంది. సో ఇలాగా అనుకుని 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 ఏం చేస్తాము, మనలో ఇది స్టార్ట్ అవుతుంది. దాన్నే ఆసక్తి అంటారు. అందుకని అవన్నీ తీసేయి, జరిగేది జరిగిద్ది, గో విత్ ద ఫ్లో అంటారు కదా, దాన్ని జరగని. కనుక నీవు ఆసక్తి రహితుడవై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. సేవగా భావించి, ప్రాయశ్చిత్తంగా భావించి కర్తవ్య కర్మల్ని చక్కగా ఆసక్తిని వీడి యజ్ఞార్థమై కర్తవ్య కర్మల్ని నిర్వర్తించు. ఏం నేర్చుకోవడానికి, ఏం తెలుసుకోవడానికి, ఏం మార్చుకోవడానికి, ఏ రుణాలు తీర్చుకోవడానికి, ఏ బంధనాల నుంచి విముక్తి కోసం ఈ పరిస్థితులు, ఈ జన్మ, ఈ బంధాలు, ఈ ఈ లైఫ్ స్టైల్ ఇవన్నీ తెచ్చుకున్నాము, వాటిని క్లియర్ చేస్తున్నామా లేదా అనే ఎరుక ఎప్పుడూ ఉండాలి. ఇది ఇలానే జరగాలి అనే ఆసక్తి తీసి పక్కన పెట్టాలి. అప్పుడు అది కర్తవ్య కర్మ. ఆ కర్తవ్య కర్మ ఇలా ఈ విధంగా కర్తవ్య కర్మల్ని ఆచరించడం వల్ల మనం కొత్త కర్మ బంధాల్లో ఇరుక్కోకుండా మనల్ని మనం సంరక్షించుకుంటాము. 10వ శ్లోకం. కల్పాదియందు అయితే ఈ ఈ యజ్ఞార్థము, యజ్ఞాలు ఇవన్నీ ఎలాగా తయారయ్యాయి, అసలు ఎందుకు ఇవ్వబడ్డాయి, అసలు యజ్ఞం అంటే, కృష్ణుడు చెప్పిన యజ్ఞం అంటే ఏంటి, అవన్నీ ఇక్కడ చెప్తారు. కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి, మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు, ఈ యజ్ఞములు మీకు కామధేను వలె కోర్కెలనన్నీ తీర్చును అని పలికెను.
ఒక మనిషి తను చేసే పనిని ప్రాయశ్చిత్తంగా భావించి చెయ్యాలి అంటే వాడికి ఒక కోరిక ఉంటది కదా. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఒక కోరిక ఉంటది. నేను ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, లేదంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది సరి అయింది, ఇది సరి కాని, ఇవన్నీ కోరికలే. ఈ కోరికే, ఈ కోరిక నెరవేరడం, నెరవేరకపోవడం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటది మన భావన మారడం అనేది. దానికి క్లారిటీ ఇస్తున్నారు చూడండి. బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి, ప్రజలు ప్రజల్ని సృష్టించారు యజ్ఞ సహితముగా. యజ్ఞాలతో పాటే ప్రజల్ని సృష్టించారు. ఎవరు? బ్రహ్మదేవుడు. అంటే ఈ భూమిని సృష్టించిన సృష్టికర్త. ఆ సృష్టికర్త ప్రజలు అంటే మానవుల్ని తయారు చేసినప్పుడే యజ్ఞాల్ని కూడా తయారు చేశారు. పూర్వం యజ్ఞాలు చేసేవారు. యజ్ఞం అంటే మనకు తెలిసింది ఏంటి? ఈ ఇది హోమగుండం కడతారు, ఇవన్నీ చేస్తారు. అవే కాదు, రకరకాల యజ్ఞాలు ఉంటాయి. అయితే యజ్ఞం యొక్క ఉద్దేశం ఏంటి? ఒక యజ్ఞం చెయ్యాలని ఎవరో తలంచారు. దాని యొక్క ఉద్దేశం ఏంటి? కేవలం వాడి కోసమా? కాదు. నలుగురిని అందులో పార్టిసిపేట్ చేయనిస్తూ నలుగురు యొక్క శ్రేయస్సు కోసం ఆలోచించి చేసేదే యజ్ఞం. మన కోరికలు ఫుల్ఫిల్ అవ్వాలి అంటే అది నలుగురు శ్రేయస్సుతో కూడి ఉన్నదా కాదా అనే అవగాహనతో చెయ్యాలి. మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడి. నేను నాది అనేది దాటడానికి మనకి ఇవ్వబడిన విధానం యజ్ఞాలు. అప్పుడు రాజులు యజ్ఞాలు చేసేవారు దేనికోసం? రాజ్యం సుభిక్షంగా ఉండాలనో, వర్షాలు పడాలనో, ఇవన్నీ అంటే ప్రజల శ్రేయస్సు కొరకే కదా, ఎదుటివాడి కోసమే కదా. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, పంటలు బాగా పండితే చక్కగా ప్రజలంతా సంతోషంగా ఉంటారు, మూడు పూట్ల తిండి తింటారు అని నలుగురు శ్రేయస్సుని ఆలోచించి వాళ్ళ ధనాగారంలోనే వాళ్ళ దగ్గర ఉన్న ధనముని, వస్తువుల్ని అన్నిటిని వెచ్చిస్తున్నారా లేదా? అంటే ఏంటి? ఎదుటివాడి కోసం చేసేది. అలా చేయడం వల్ల ఈ యజ్ఞములు ఎప్పుడైతే ఎదుటివాడికి కూడా హెల్ప్ చేయగలగాలి అనే ఉద్దేశంతో, వాడికి మంచి జరగాలి అనే భావనతో మనం కర్మాచరణ ఏదైనా చేసామనుకోండి, ఈ యజ్ఞములు మీకు కామధేనువు వలె కోరికలనెల్లా నెరవేర్చును, తీర్చును. కోరికల్ని తీర్చుకునే పద్ధతి ఇది. ఇలా చేయడం వల్ల మన కోరికలు మనకు మనకు మన మన మనసులో ఉన్న మన కోరికలు కూడా నెరవేరుతాయి. నలుగురికి సహాయం చేస్తూ పోతే మన కోరికలు కూడా ఫుల్ఫిల్ అవుతూ ఉంటాయి. యజ్ఞము, సహాయము. నేను నాది అనేది దాటి అందరి శ్రేయస్సే నా శ్రేయస్సు అనుకునే విధానమే యజ్ఞము. ఇంతేకాదు చూడండి 11వ శ్లోకంలో, ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు, మరియు ఆ దేవతలు మిమ్ములను అనుగ్రహింతురు. నిస్వార్థ భావముతో మీరు పరస్పరము సంతృప్తి పొరుచుకొనుచు పరమ శ్రేయస్సును పొందగలరు. యజ్ఞముల ద్వారా దేవతలను తృప్తిపరచుడు చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ధ్యాన యజ్ఞం చేసాం, ఆ జ్ఞాన యజ్ఞం చేసాం. లేదంటే నలుగురిని పిలిచి ఒక చిన్న క్లాస్, ఒక అందరి వీధిలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి ధ్యానం నేర్పించాం. ఈ ధ్యానం నేర్పించి ఇలా చేయడం వల్ల మనకేంటి లాభం అండి? వాళ్ళు వచ్చేవాళ్ళు వినొచ్చు, వినకపోవచ్చు, తెలుసుకోవచ్చు, తెలుసుకోకపోవచ్చు, ఫాలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ మనకి ఆ క్షణం ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది కదా. నేను నేర్చుకుంది, నేను నా లైఫ్ ని మార్చిన ఈ విధానము నలుగురికి చెప్పాను అనే ఒక తృప్తి ఉంటది మనకి. ఆ తృప్తి ఎంత డబ్బిచ్చినా కొనలేం, ఎన్ని గిఫ్ట్లు వచ్చినా ఇంత తృప్తి రాదు. అవునా కదా? సో ఇదేంటి, ఇలా ఎప్పుడైతే నలుగురికి మనం నేర్చుకుంది, మనకు తెలిసింది నలుగురికి పంచి పెడుతున్నామో, అప్పుడు మనకి తెలియకుండా మన జీవితంలో ఎప్పటి నుంచో మనం అనుకున్న విషయం ఫుల్ఫిల్ అవుతుంది. దేనివల్ల ఏం జరిగిందనే లెక్కలు వేసుకోవడం మానేస్తే, మనం చెయ్యాల్సింది మనం చేస్తూ ఉంటే మనకి రావాల్సింది మనకు వస్తూ ఉంటది. దేవతలను తృప్తిపరచుడు. దైవం ఏం కోరుకుంటది? మనుషులందరూ ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎవడి ప్రయాణం వాళ్ళు చెయ్యాలనే కదా కోరుకుంటది. తల్లి బిడ్డల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందండి? అందరూ సఖ్యంగా ఉంటూ ఒకరితో ఒకరు కొట్టుకోకుండా సఖ్యంగా ఉంటూ ఫ్రెండ్లీగా ఉంటూ ఈ ఒకరికొకరు సాయం చేసుకుంటూ హ్యాపీగా జీవించాలనే కదా తల్లి కోరుకుంటది బిడ్డల నుంచి. అదే విధంగా దైవం మన నుంచి కోరుకుంటది కదా. ఎప్పుడైతే మనం ఎదుటివాడికి సాయం చేయాలనే ఉద్దేశం మనలో డెవలప్ అయ్యి దానికి తగ్గట్టుగా ఏదైనా పని చేస్తామో దేవతలు తృప్తి పడతారు.
మనం ప్రత్యేకించి వాళ్ళని తృప్తి చేయక్కర్లా, వాళ్ళు తృప్తి పడతారు. అబ్బా, ఇన్ని జన్మలుగా ఇంతమందిని ఇబ్బంది పెట్టిన ఈ పర్సన్ ఇప్పుడు నలుగురికి సాయం చేయాలనుకుంటున్నాడు, సూపర్ 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 అని మనకి కావాల్సిన సహాయం అనేది అందించబడుతుంది. ఏదో ఎప్పుడో మనం పెట్టుకున్న కోరిక కావచ్చు, ఇంకోటి కావచ్చు, అది ఫుల్ఫిల్ అవుతుంది. అయితే మరియు ఆ దేవతలు మిమ్ములను అనుగ్రహింతురు. దేవతలు తృప్తి పడతారు, మనకి అనుగ్రహిస్తారు, మనకు కావలసిన హెల్ప్ అనేది అందించబడుతుంది. నిస్వార్థ భావముతో మీరు పరస్పరము సంతృప్తి పరుచుకొనుచు. ఇలాగా నిస్వార్థ భావముతో మీరు పరస్పరము అంటే మనం, మనకి దేంట్లో సాటిస్ఫాక్షన్ వస్తుంది, దేంట్లో తృప్తి వస్తుంది అనేది, ఈ హెల్పింగ్ నేచర్ అనేది మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, తృప్తినిస్తుంది. ఇలాగ ఎప్పుడైతే అందరికీ సహాయం చేస్తూ ఉంటామో పరమ శ్రేయస్సుని పొందగలరు. ఇంకా ఇంకా శ్రేయస్సు, ఇంకా ఇంకా ఎదుగుదాం. ఇక్కడ శ్రేయస్సు అంటే భౌతిక పరంగా శ్రేయస్సు కాదు, మన లోపల ఈ సహాయం చేసే గుణం అనేది ఇంకా ఇంకా డెవలప్ అవుతుంది. ఇంతవరకు స్వార్థంతో, హింసతో, నాకే కావాలి, నాకే నేనే పొందాలి అనే మైండ్ సెట్ నుంచి నలుగురికి అందించాలి, హెల్ప్ చెయ్యాలి, వాళ్ళకు చిన్న చిన్న చిట్టి చిట్టి కోరికలు నెరవేర్చడంలో వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్, వాళ్ళ సంతోషాన్ని చూసి మనం సంతోషిస్తాం చూసారా, అది తృప్తి. ఇలాగా శ్రేయస్సుని పొందుతాము అని చెప్తూ 12వ శ్లోకం, యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు. ఇలాగా పరస్పర సహాయ సహకారాలు అందించుకుంటూ సంతృప్తిని పొందిన దేవతలు. ఈ ఈ విధానాన్ని చూసి మనం ఏమంటాం, మహాదేవ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను మారుతాను, మార్చుకుంటాను, నేను సహాయం చేస్తాను, నేను క్షమ కోరుకుంటున్నాను, నేను క్షమతో ఉంటాను చెప్పే కొద్దీ, అది ఆచరించే కొద్దీ దైవం తృప్తి చెందుతుంది. తృప్తి చెంది మీకు అంటే మానవులకు అయాచితముగానే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. అయాచితముగానే, అడగకుండానే ఇష్టములైన భోగములు, ఎన్నో ఏళ్లగా నెరవేరని కోరికలు కూడా కొన్నిసార్లు నెరవేరుతుంటాయి. మనం ఎప్పుడు దాన్ని గమనించం. నేను ఇంత చేస్తున్నాను, నేనేం పొందాను అనుకుంటాం, కానీ మనం ఏం పొందామో దాని మీద కూడా మనకు దృష్టి ఉండదు. గమనించండి, ఒకప్పుడు ఒక 6 నెలల క్రితం, ఒక సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం మన జీవితం ఎలా ఉండేది, ఇంట్లో మనకి ఎలాంటి గౌరవం ఉండేది, ఎలాంటి ట్రీట్మెంట్ ఉండేది, ఇప్పుడు మనకి ఎలాంటి గౌరవం ఉంది, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ఎంత డిఫరెన్స్ వచ్చింది. అయాచితముగానే ఒకప్పుడు కోరుకున్నాం, అది మర్చిపోయాం. కానీ ఇప్పుడు మనం కోరుకోలేదు, అసలు దాని మీద దృష్టి లేదు. అడగకుండానే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు, అందించబడతాది. ఎందుకంటే ప్రాయశ్చిత్తాన్ని మెల్లమెల్లగా పూర్తి చేసుకుంటున్నాం కాబట్టి, లెక్క మెల్లమెల్లగా సరి అవుతుంది కాబట్టి, ఈ పరివర్తన వచ్చిన వ్యక్తికి ఇంకొంచెం ప్రోత్సాహం ఇస్తే ఇంకొంచెం పరివర్తనలోకి వెళ్తాడు, ఇంకొంచెం తను తాను మార్చుకుంటాడు, ఇంకొంచెం నలుగురితో కలుస్తాడు, వాడి బుర్రలో పెట్టుకుని అడ్డుగోడలని దాటుతాడని ప్రోత్సహిస్తుంది భగవంతుడు. దైవం మనల్ని ప్రోత్సహిస్తుంది. అయాచితంగానే ఇష్టములైన భోగములను ప్రసాదించతరు. అక్కడ లెక్క సరవుతుంది కాబట్టి ఇవన్నీ అందుతున్నాయి, అందించబడుతున్నాయి. ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయకనే తానే అనుభవించేవాడు నిజముగా దొంగయే. అయితే దేవతల నుంచి వచ్చిన భోగాలని దేవతలకి అందించకుండా, నివేదన చేయకుండా తానే అనుభవించేవాడు దొంగ అంటున్నారు. అడగకుండా భోగం వచ్చింది, ఆ భోగాన్ని మళ్ళీ దైవానికి నివేదన చేయమంటున్నారు, లేకపోతే దొంగ అంటున్నారు. అంటే ఏంటిది, ఏంటిది ట్విస్ట్ ఏంటి ఇక్కడ? మనకి పత్రి సారు, వంశీ సార్ ఏమంటారు, విఆర్ ఆల్ గాడ్స్ అంటారు. ప్రతి ఒక్కడిని దైవంగా చూడడం నేర్చుకోండి, దైవంగా భావించడం నేర్చుకోండి. ఎందుకంటే సృష్టిలో అందరూ దైవమే అనే సూత్రాన్ని మనకు ఊరికే ఇవ్వాల. దైవం నుంచి మనకి భోగాలు అందించబడ్డాయి. ఈ భోగం నా కష్టార్జితం, ఈ భోగం నేను మాత్రమే పొందుతానని మన కోసం మాత్రమే ఉంచుకోకూడదు, అది కూడా నలుగురికి పంచి పెట్టాలి. అలా పంచి పెట్టకపోతే దొంగ అవుతాము. సింపుల్ ఎగ్జాంపుల్, 2 ఎగ్జాంపుల్స్. ఒకటి, మన సార్ లేదంటే పత్రి సార్, వీళ్ళిద్దరూ ఏం చేస్తారు, అన్ని ఊర్లు తిరుగుతారు, ధ్యానం నేర్పిస్తారు. పత్రి సార్ ఏమో ఎక్కడెక్కడెక్కడో పిరమిడ్లు కట్టారు, పిరమిడ్ సొసైటీ అని పేరు పెట్టారు. ఈ సొసైటీ నాది కాదు అందరిది అన్నారు. ఆయన చేసిన ఆ ప్రాయశ్చిత్తం, ఆ పుణ్యకర్మ, ఆ ప్రాయశ్చిత్తం యొక్క ఫలితం ఇంత పెద్ద సంస్థ ఏర్పడింది. ఇది నా కష్టార్జితము, ఇది నా సంస్థ అని ఆయన అనుకుంటే ఇంతమంది ఎదిగేవారా? ఇది మీ అందరిది అన్నారు. ఇప్పుడు వంశీ సార్ ఉన్నారు, తపోవనం కట్టారు,
ఈ తపోవనం ఆయన స్థాపించింది. ఆయన ప్రాయశ్చిత్తంగా ఆయన ఒక మంచి పని చెయ్యాలి, ఒక ఏంటది ధ్యానం చేసుకోవడానికి ఒక ప్లేస్ ఉండాలి, అది ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు చెయ్యొచ్చు అనే ఒక ఉద్దేశంతో, స్నేహం, సహాయం, హెల్పింగ్, షేరింగ్, ఆ ఉద్దేశంతో చేసిన ఒక ప్రాజెక్ట్. అయితే ఇది నాది అనుకుంటారా? ఇది మీ అందరిది. ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు, ఎంతకాలమైనా ఉండొచ్చు, ఫుడ్ అనేది దొరుకుతుంది, లాడ్జింగ్ బోర్డింగ్ ఫ్రీ, రావడానికి వెళ్ళడానికి మాత్రం ఖర్చులు చూసుకోండి, ఇది అందరిది అని ఆయన యొక్క పుణ్యఫలాన్ని అందరికీ పంచిపెడుతున్నారా లేదా? కృష్ణుడు ఉన్నాడు, ఆయన ఏం చేశారు? ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన యొక్క సమర్థతతో ఆయన ద్వారకను నిర్మించారు. ఇది నేను నిర్మించుకున్నాను, ఇది నాది అని చెప్పి ఆయన అందులో ఉండి ప్రజలందరినీ బడి పంపించారా? లేదు కదా. ఇది మీ అందరి కోసం నిర్మించిన ద్వారక అని తనకి వచ్చిన ఫలితాన్ని అందరితో పంచుకొని మిగిలింది ఆయన అందులో ఆయన ఒక భాగంగా తీసుకున్నారు, కానీ మొత్తాన్ని తీసుకోలే. అలాగా మనం చెయ్యగా అంటే ఈ ప్రాయశ్చిత్తంగా భావిస్తూ యజ్ఞార్థ కర్మని ఆచరించగా ఆచరించగా మనం చూడండి ఇష్టములైన భోగములను పొందుతాం. భోగం వచ్చింది కదా అని చెప్పి ఇది నాది అని మళ్ళీ మనం అటువైపు తిరిగిపోకుండా, మళ్ళీ మనలో అహంకారం మొలకెత్తకుండా, ఇది అందరిది, నీ ఎదుటివాడి కూడా దైవమే, ఒక దైవం ఇచ్చింది ఇంకో దైవంతో షేర్ చేసుకో. ఇందాక హెల్పింగ్ నేర్పించారు ముందు శ్లోకంలో, ఇప్పుడు షేరింగ్ నేర్పిస్తున్నారు. ఇలాగ షేర్ చేసుకోని వాడు దొంగ. ఇప్పుడు మనం నేర్చుకున్నాము, మనకు ఒక కొత్త విషయం తెలిసింది, ఓ ఈ కర్మ అంటే ఇదంట, అది కాదంట, ఇలాగంట అలాగంట. ఈ ఒక మాట నలుగురితో పంచుకోవచ్చు కదా, ఎందుకంటే అది మన లైఫ్లో ఒక రిలీఫ్ తీసుకొచ్చింది. మన బుర్ర మీద ఉన్న ఒక 100 కేజీల బరువు 10 కేజీలకి తగ్గిపోయింది, అంటే 90 కేజీల బరువు పోయింది. ఏం చేస్తే అది పొందుతాము. సరే దాన్ని మార్చుకోవచ్చు. అబ్బా ఇంత ఈజీయా, ఎంత తేలిక పడ్డాము, ఇది భోగమే కదా. ధ్యానం సార్ అంటారు చూడండి, ధ్యానం చేస్తే కీర్తి కాంతం కనకం అనేది సహజంగా ఇవ్వబడతాయి. ఆ ఇవ్వబడిన వాటితో గర్వంలోకి వెళ్ళిపోకూడదు, అహంకారంలోకి వెళ్ళిపోకూడదు. అది వచ్చేయని తెలుసుకోవాలి, అనుభవించాలి, పక్కన పెట్టేయాలి. అది అందరిది, ఈ కష్టం అందరిది. ఇప్పుడు ఇక్కడ క్లాస్ జరుగుతోంది అంటే మాట్లాడితే నేనే కావచ్చు, కానీ లింక్ ఇచ్చేది ఒకరు, కూర్చున్నారు మీరందరూ, ఇది ఇంతమంది కలిపి చేస్తేనే ఇక్కడ ఈ 1 అవర్ ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. ఇక్కడ అందరూ సమభాగస్తులే. ఇది నా కష్టం నాది అని నేను అనుకున్నాను అంటే నేను దైవం ద్వారా వచ్చిన దాన్ని దైవానికి పంచిపెట్టకుండా అనుభవిస్తున్న దొంగనవుతాను. సో ఎప్పుడు కూడా ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇచ్చి తీరాలి, అందరితో షేర్ చేసుకోవాలి. బేసిక్గా ఇక్కడ చెప్తుంది ఒకటే, షేరింగ్. పంచిపెట్టండి, పంచుకోండి అని చెప్తున్నారు. ఇలాగ చెప్తూ ఇంత కఠినమైన మాటని వాడుతూ నెక్స్ట్ శ్లోకంలో 13వ శ్లోకంలో యజ్ఞ శిష్టాన్నమును, యజ్ఞ శిష్టాన్నమును, యజ్ఞం చేయగా మిగిలినది తిను శ్రేష్ఠులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యెదరు. ఎందుకు నా నా కష్టాన్ని అందరితో పంచుకోమంటున్నారు, ఇది నేను చేసింది కదా, ఇది నేనే మొత్తం తీసుకోవాలి కదా అని మనకు అనిపించవచ్చు. దానికి ఏమంటున్నారు? పాపముల నుండి విముక్తి పొందాలనుకుంటున్నారా? యజ్ఞ శిష్టాన్నమును తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యెదరు. అంటే పాత లెక్కలు క్లియర్ అవుతాయి. ఎప్పుడైతే ఇలాగా పంచిపెడుతూ నలుగురికి పంచిపెడుతూ, ఎందుకు పంచిపెట్టాలా? ఎందుకంటే ఒకప్పుడు దోచుకున్నాం కాబట్టి, లాక్కున్నాం కాబట్టి, తీసుకున్నాం కాబట్టి. ఇంతవరకు లాక్కోవడం తీసుకోవడం, ఉమ్, ఆ, లా ఇలాగా ఈ బలవంతంగా ఎవరిదో మనం దోచుకోవడం అనేది చేశాం. అది మార్చాలి, ఆ దుర్గుణాన్ని మార్చాలి అంటే పంచి పెట్టడం అనే సద్గుణంతో అది సాధ్యపడుతుంది. అందుకే యజ్ఞ శిష్టాన్నమును మాత్రమే, అంటే అందరికీ పంచిపెట్టి తన వాటా తాను తీసుకున్నవాడు. ఇప్పుడు ఒక 100 రూపాయలు వచ్చింది, మనిషి తలో 10 రూపాయలు పనిచేసి ఓ 10 రూపాయలు తాను ఉంచుకున్నాడు. ఈ విధంగా ఉన్నవాడు అన్ని పాపముల నుండి ముక్తులయ్యెదరు. గతంలో చేసిన దుష్కర్మలు క్లియర్ అవుతాయి. తను శరీర పోషణ కొరకే ఆహారమును తమ శరీర పోషణ కొరకే ఆహారమును సిద్ధపరచుచు వండుకొనుచు పాపులు పాపమునే భుజింతురు.
తమ శరీర పోషణ కొరకు మాత్రమే, నేను నాది అనే భావనతో, నా కోసం మాత్రమే, నేనేం వండుకున్నా నాకే, నేను ఎవరికి పంచిపెట్టను, కొంచెం మిగిలిందంటే రేపు ఉదయం కోసం ఉంచుకుంటాను, ఎవరికి ఇవ్వను. ఇలా అంటే ఇది ఎగ్జాంపుల్. తమ శరీర పోషణ కొరకు అంటే నేను నాది అనే స్వార్థ భావనతో ఉండేవాడు, ఆహారం సిద్ధపరచుకునేవాడు. ఉమ్, కొను పాపులు పాపమునే భుజింతురు. అంటే మళ్ళీ కొత్త పాపాలు కూడా చేస్తాం. పాత లెక్క క్లియర్ చేయలే, కొత్త లెక్క కూడా తయారు చేస్తుంటాం. అందుకు షేరింగ్, యజ్ఞశిష్టాన్నము పంచిపెట్టండి అని చెప్తూ వీటన్నిటికీ ఫైనల్ గా ఒక టచ్ ఇస్తారు. 14, 15. ప్రాణులన్నీను అన్నము నుండి జన్మించినము. ప్రాణులన్నీ అన్నము నుండి జన్మించును. అన్నోత్పత్తి వర్షముల వల్ల ఏర్పడును. యజ్ఞముల వలన వర్షములు కురియును. విహిత కర్మలు యజ్ఞములకు మూలములు. వేదములు విహిత కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలుసుకొనుము. అందువలన సర్వవ్యాపియు అవ్యయుడును అయిన పరమాత్మ సర్వదా యజ్ఞముల యందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. సర్వవ్యాపియు అవ్యయుడును అయిన పరమాత్మ సర్వదా యజ్ఞముల యందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. పరమాత్మ ఈ సృష్టికర్త యజ్ఞముల యందే సహాయ సహకారాలు అందించుకుంటూ చేసే, ప్రాయశ్చిత్తంగా భావిస్తూ చేసే సేవల యందు, అటువంటి పనుల యందే దైవం ఉన్నాడు. అంటే అటువంటి పనులు చేస్తూ చేస్తూ ఉంటేనే మనలో దివ్యత్వం యొక్క పర్సంటేజ్ ని మనం పెంచుకోవచ్చు. దానికి ఫస్ట్ నుంచి పాయింట్ నుంచి చూద్దాం. ప్రాణులన్నీయు అన్నము నుండి జన్మించెను. ప్రాణులన్నీ అన్నము నుండి జన్మించెను. అన్నమయ కోశం శరీరం. ప్రాణులన్నీ శరీరం తీసుకొని వస్తాయి. అన్నమయ కోశం. అన్నోత్పత్తి వర్షముల వల్ల ఏర్పడును. వర్షము కాస్మిక్ ఎనర్జీ. అన్నము ఎలా ఉత్పత్తి అవుతుంది? వర్షాలు పడితే అవుతుంది. అంటే ఈ ఫిజికల్ బాడీ రావాలన్నా ప్రాణమయ శరీరం, కాస్మిక్ ఎనర్జీ అనేది అవసరం. యజ్ఞముల వలన వర్షములు కురియును. యజ్ఞములు అంటే ఇక్కడ మంచి పనులు, ధ్యానము, ఇలాగా మంచి పనులు. యజ్ఞముల వల్ల వర్షములు కురిని. ఎప్పుడైతే మనలో మన ప్రాణమయ శరీరానికి కావలసిన ఆహారాన్ని అందించగలిగే పనులు మనం చేస్తున్నామా అది యజ్ఞం. అన్నమయ కోశానికి కావలసిన ఆహారం ఇస్తున్నాం, కానీ తర్వాత వచ్చే సెకండ్ బాడీ అయిన ప్రాణమయ కోశానికి కావలసిన ఆహారాన్ని అందించగలిగే ప్రాసెస్ అంతా కూడా యజ్ఞం. యజ్ఞముల వలన వర్షములు కురియును. కాస్మిక్ ఎనర్జీ మన బాడీలోకి రావాలి అంటే యజ్ఞం చెయ్యాలా, అంటే సత్కర్మలు చెయ్యాలా, ధ్యానం చెయ్యాలా, దానికి తగ్గ ప్రాసెస్ చెయ్యాలా. విహిత కర్మలు యజ్ఞములకు మూలములు. విహిత కర్మలు అంటే ధర్మబద్ధమైన పనులు, ఇది మంచిది, ఇది ధర్మమైనది, ఇటువంటి ఆలోచనలు మన చేత యజ్ఞం చేయిస్తాయి. ఓకే. ధ్యానం చేయిస్తాయి, కాస్మిక్ ఎనర్జీ వచ్చే పనులు చేయిస్తాయి. ఓకే. వేదములు విహిత కర్మలకు మూలములు. అయితే ఈ ఏది ధర్మము ఏది అధర్మం అనేది ఎక్కడ ఉంటది? వేదాల్లో ఉంటది. వేదములు విహిత కర్మలకు మూలములు. ఓకే. వేదాలు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలుసుకొనుము. సరే, ఈ వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వేదములు విహిత కర్మలకు మూలములు. విహిత కర్మలు అంటే ఏది ధర్మము ఏది అధర్మము, ఈ విశ్లేషణ మనకి ఎక్కడ అందుతుంది? ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటది? వేదాల్లో ఉంటది. వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వేదములు నిత్యుడైన పరమాత్మ నుంచి ఉద్భవించినవని తెలుసుకొనుము. వేదాలు అంటే జ్ఞానం, పరమాత్మ నుండే ఉద్భవించాయి. దైవం, ఈ సృష్టికర్త పరమాత్మ మనకి వేదాలు అంటే ఈ జ్ఞానాన్ని ఎవరు అందిస్తాయరా అంటే దైవం ఎప్పుడు రెడీగా ఉంది అందించడానికి. ఏది సరి అయినది ఏది సరికానిది, ఏది ధర్మం ఏది అధర్మం, ఈ ఈ క్లారిటీ, ఈ జ్ఞానం అందించడానికి దైవం ఎప్పుడు కూడా రెడీగా ఉంది. ఉద్భవించినవని దైవం అంటే నాకు వేదాలు రావు, నేను వేదాలు చదవలేదు, మరి నాకు ఎలా తెలుస్తుంది అంటే చక్కగా ధ్యానంలో కూర్చొని పరమాత్మ నేను పలానా విషయంలో ఏది సత్యం ఏది అసత్యం, ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఏది ధర్మం ఏది అధర్మం నాకు తెలియట్లేదు, దయచేసి నాకు తెలియజేయండి అని అడగొచ్చు. ఎందుకంటే ఆయన నుంచి ఇవన్నీ వచ్చాయి. సో ఆయన్ని పట్టుకుంటే సత్యం అసత్యం మనకు తెలిసిపోతుంది. అందువలన సర్వవ్యాపియు అవ్యుడును అయిన పరమాత్మ సర్వదా యజ్ఞముల యందే
ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఎప్పుడైతే సేవాభావంతో మనం చేయాల్సిన పనులు, మన కర్తవ్య కర్మలను నిర్వర్తిస్తూ ఉంటామో, దైవం ఎప్పుడు మన తోడు నీడగా ఉండి మనకి కావలసిన జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాది. యజ్ఞార్థ కర్మ చెయ్యాలా అంటే ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, చెయ్యకపోతే ఏంటి, చేస్తే ఏంటి, చెయ్యడం అంటే ఏంటి, అది ఏ విధంగా చెయ్యగలుగుతాము, మనకి ఎవరు సహాయం చేస్తారు? పరమాత్మ సహాయం చేస్తారు. అందుకే యజ్ఞములు ఎందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు చెప్తూ నెక్స్ట్ ఈ రోజు యొక్క ఆఖరి శ్లోకం. ఓ అర్జున, ఇట్లు పరంపరాగతముగా కొనసాగుచున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపనివాడు అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. అట్టి వాని యొక్క జీవితం వ్యర్థం. పరంపరాగతముగా కొనసాగుచున్న సృష్టి చక్రం. సృష్టి చక్రం ఈ రూల్ మీద తిరుగుతుంది. ఏంటి? షేరింగ్ అండ్ హెల్పింగ్. సహాయం చేయడం, ఆ ఇది పంచిపెట్టుకోవడం. స్నేహము, సహాయము. ఎదుటివాడిని స్నేహితుడిగా చూడగలిగినప్పుడే నేను సహాయం చేయగలుగుతాను. సహాయంగా భావిస్తేనే పంచుకోగలుగుతాను. అందుకని పరంపరాగతముగా కొనసాగుచున్న సృష్టి చక్రమునకు, ఇది పరంపరగా ఈ సృష్టి చక్రం దేని మీద ఆధారపడి నడుస్తుంది? ఈ విధానంలోనే నడుస్తుంది. ఎన్నో ఈ సృష్టి తయారైన దగ్గర నుంచి ఈ ఫార్ములా మీద రన్ అవుతుంది. అనుకూలముగా ప్రవర్తింపని వాడు, ఎవరికి సాయం చేయక, ఎవరిని తనవాడు అనుకోక, ఎవరికి ఏ హెల్ప్ చేయక, ఎంతసేపు నాది నాది నేను నేను అనే భావనతో ఉండేవాడు తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. కర్తవ్యాన్ని కూడా సరిగ్గా నిర్వర్తించడు. ఇంద్రియ సుఖలోలుడు, ఇంద్రియాల యొక్క సుఖానికి లోనైపోతారంటే భౌతిక విషయాలు, భౌతిక సుఖాలు, ఈ ఈ సంపదలు, ఈ భోగాలే సమస్తం అని వాటిలో ఇరుక్కుపోతాడు. అట్టివాని యొక్క జీవితం వ్యర్థము. అలా చేయడం వల్ల ఏంటయ్యా నష్టం అంటే జన్మ వేస్ట్ అయిపోతుంది. ఇలాగ నేను నాది అని దోచుకోవడం, దాచుకోవడం, నా కోసమే నేను, నా కష్టం, నా కష్టార్జితం నాది, నా శ్రమ నాది, ఇలా ఇలా అనుకుని 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 చాలా జన్మలు వేస్ట్ చేసాం. కనీసం ఎప్పుడైనా మార్పు తెచ్చుకుందాం. యజ్ఞశిష్టాన్నమును మాత్రమే స్వీకరిస్తూ, అంటే నలుగురికి సహాయం చేయడం. మనకొచ్చే అవకాశాన్ని కూడా నలుగురితో పంచుకోవచ్చు. ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదో చేయడానికి వచ్చింది, నువ్వు నాకు ఈ హెల్ప్ చెయ్యు, నువ్వు ఈ ఈ పని నువ్వు చెయ్యి, ఈ పని నువ్వు చేస్తావా, నీకు ఇది కుదురుతుందా, ఇలాగ నలుగురితో షేర్ చేసుకుంటూ మనం చేసేటప్పుడు ఆ వర్క్ అందరూ అంటే వన్ టైం, ఒకే టైంలోన అందరూ వర్క్ నేర్చుకోవచ్చు. అది నేర్చుకుంటూ ఓ వాళ్ళకి వచ్చింది ఈ అవకాశం, మనతో పంచిపెట్టారు అంటే మనకి ఏదైనా అవకాశం వస్తే మనం నలుగురికి పంచిపెట్టాలి. ఈ స్నేహము, సహాయం అనేది మనం నేర్చుకుంటూ మనతో పాటు అందరికీ నేర్పిస్తూ మనలో, మన బయటే కాదు మన లోతుల్లోకి కూడా ఈ సద్గుణాన్ని మనం ఇంకించుకోవచ్చు, డెవలప్ చేసుకోవచ్చు. అందుకే యజ్ఞార్థ కర్మ, యజ్ఞముగా చేయమంటారు. అంటే కర్మాచరణము యజ్ఞంగా భావించి చెయ్యడం వల్ల కర్మబంధాల నుంచి ముక్తులవుతాము. ప్రాయశ్చిత్తం అనే భావనతో కర్తవ్య కర్మల్ని నిర్వర్తించగా యజ్ఞార్థ కర్మ వైపు మన ప్రయాణం సాగుతుంది. ఈ విధంగానే జ్ఞానం పొందడం అనేది సాధ్యపడుతుంది. జ్ఞానిగా మారాలి అంటే ఏంటిది నైష్కర్మ్య సిద్ధి, కర్తవ్య కర్మాచరణమును నైష్కర్మ్య సిద్ధితో చెయ్యడం. ఈ విధంగా జ్ఞానిగా, ఆత్మజ్ఞానిగా మారచ్చు అని చెప్తున్నారు. ఇంకా ఉంది ఈ అధ్యాయం మొత్తం 43 శ్లోకాలు. రేపు కొన్ని, ఎల్లుండి కొన్నితో ఈ అధ్యాయం పూర్తి చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.